వేరికోస్ వెయిన్స్ కి సరైన చికిత్స కోసం సంప్రదించండి ఎవిస్ హాస్పిటల్. నమస్తే రమ్మగారు. నమస్తే జయ. రమ్మగారు, చిన్ని చిన్ని సిరీస్ చెప్తున్నారు, 2 భాగాలు 3 భాగాలు అలాంటివి చాలా ఇంట్రెస్టింగ్ అనిపిస్తున్నాయి. ముందు ఎట్లా అంటే పిల్లలకి చెప్తానికి కూడా ఈజీగా ఉంటుందండి. అలాంటిది ఇంకోటి ఏదైనా స్టార్ట్ చేద్దామా? చేద్దాం. చందమామదే సూపర్. 1960s అనుకో. ఇవన్నీ కూడా ఏంటంటే అరేబియన్ నైట్స్ నుంచి తీసుకున్న కథలే. ఓకే. రాజైన బానిస పిల్ల కథ. ఒక రాజైన బానిస పిల్ల కథ. అమ్మాయి రాజు అయిపోయింది. ఓకే. ఓ పిల్ల రాజుగా అయిందన్నమాట. బానిస పిల్ల రాజు అయిపోయింది. మనం రాణి కదా అవ్వాలి రమ్మగారు. అంటే రాజుని చేశారు. ఆ అమ్మాయి మగవేషం వేసుకుందనమాట. ఓకే. ఇది వరకు కీర్తిసేన కథ విన్నాం. కీర్తిసేన కథలో అమ్మాయి అట్లా 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 తిరుగుతూ చివరికి రాజుగారి దగ్గర ప్రవేశపెట్టబడి మగవాడిగా వైద్యుడైపోతుంది. అట్లా అలాంటి కథ అనమాట. ఓకే. పూర్వం అంట ఈ బాగ్దాద్ నగరానికి చుట్టుపక్కల ఒక ఊళ్ళో ఒక సంపన్న గృహస్థుడు ఉండేవాడు. ఈయనకి లేటు వయసులో ఒక్క కొడుకు పుట్టేట. ఆలీషార్ వాడి పేరు. వాడు నవమన్మధుడు. ఎంత బాగుండేవాడో, చాలా అందంగా ఉండేవాడు. తండ్రికి బాగా ఆస్తుంది, కానీ లేటుగా పుట్టాడు కదా. పిల్లాడు కొంచెం పెరిగే కొందికి ఈయనకి తన వృద్ధాప్యం మొదలైంది. ముసలాయనకి వాళ్ళ నాన్నకి. ఆయన ఏమనుకునేవాడు, నేను కనుక చచ్చిపోతే పిల్లాడు ఏమైనా అధపాతాళాన్ని పడిపోతాడేమో, ఏదైనా చెడు బుద్ధి పడిపోతాడేమోనని పిల్లాడిని తనతో పాటే వెంబడి పెట్టుకుని దీనికి తీసుకెళ్ళటం, మసీదుకి తీసుకెళ్ళటం, కూర్చోబెట్టి తనతో పాటే ప్రార్థన చేయించడం, చదువు కూడా తన ఎదురుగుండానే చెప్పించడం, ధర్మపన్నాలు వేడేయటం వాడికి. అలా చేసేవాడు. కొంతకాలానికి పిల్లాడు కొంచెం 16-18 సంవత్సరాలు వచ్చేసరికి ఆయన కాస్త చనిపోయే కాలం వచ్చేసింది ఆయన. అయ్యో. అయితే ఏం చెప్పాడంటే, ఒరే వాళ్ళతో వీళ్ళతో చేరకు, దుష్టులు దుర్మార్గులతో ఉండకూడదు, చెడ్డ పనులు చేయబోక, తాగుబోతనం వద్దు, నువ్వు పేకాడకూడదు, నువ్వు అది చేయకూడదు, ఇది చేయకూడదు, అలా చేయకూడదు, ఇలా చేయకూడదు అని బాగా చెప్పాడు. చెప్తే పిల్లాడు సరే సరే అన్నాడు. తండ్రి కాస్త కాలం చేశాడు. ఒకేసారి కొన్ని లక్షల రూపాయలకి వారసుడైపోయాడు పిల్లాడు. తల్లి ముందే పోయింది, తండ్రి లేడు. పిల్లాడు పాపం జాగ్రత్తగా ఉండి తన పని వాళ్లతో చాలా సమర్థుడిగా వ్యవహరిస్తూ వాళ్ళ నాన్న చెప్పిన ధర్మపథంలో ఒక సంవత్సరంన్నర నడిచాడు. బోరుగా ఉంటుంది చూడు ధర్మపథం, ఎప్పుడు చాలా బోర్ కొడుతుంది. అందులో సరదా ఏముంటుంది, థ్రిల్ లేదు. మసీదుకి వెళ్ళే దారిలో, దుకాణానికి వెళ్ళే దారిలో వాళ్ళు వీళ్ళు కుర్రాళ్ళు వాళ్ళు కనపడుతుండే వాళ్ళు. అందరూ హాయ్ హాయ్ రాబోయ్ రాబోయ్ అని పిలుస్తుండేవాళ్ళు. ఓ రోజు పిలుస్తున్నారు కదా అని ఓసారి వెళ్ళాడు. ఓసారి మనం వెళ్ళాం కదా అని ఇంకోసారి వాళ్ళని రమ్మన్నాడు. ఇలాగా ఓసారి, రెండోసారి, మూడోసారికి చాలా సార్లుగా అయ్యిందనమాట. క్రమంగా అతనికి లేకి వాళ్ళు, చెత్త వెధవలు, ఖర్చులు పెట్టించేవాళ్ళు, ఎవరి డబ్బులతోటైనా పార్టీయింగ్ చేసేవాళ్ళు, రకరకాల విందు వినోదాలు, బోల్డని రకాలు, ఇవన్నీ అలవాటైనాయి. చాలా బాగుంటుంది, మేము ఆడతాం నువ్వు చూడని పేకాడిచ్చారు. నువ్వు కూడా ఆడబోయి సరదాగా డబ్బులు పెట్టొద్దులే, నువ్వు ధర్మపరుడు కదా అని ఒట్టిగా. తర్వాత అందరికీ డబ్బులు వస్తుంటే నీకు రాకపోతే ఇలాగా ఓ 10 రూపాయలు పెట్టు అని 10లైనా 25లైనా 100లైనా 1000 కాస్త అయిపోయినాయి. ఓకే. ఇలాగే కదా మనం దుర్వ్యసనాల్లోకి వెళ్ళిపోతాం. సరే ఏమైంది, అట్ట డబ్బులన్నీ అయిపోయినాయి. మెల్లిగా దుకాణం జప్తుకొచ్చింది. అయ్యో. ఇల్లుంది, దుకాణం వ్యాపారం పైసలు అయిపోయింది, ఏమీ లేదు. ఆ స్నేహితులు ఈ స్నేహితులు కనబడితే మంచినీళ్ళు ఇచ్చేవారు, కానీ ఎవడు వాడి షర్బత్లు కూడా ఇచ్చేవాళ్ళు కాదు. అయిపోయినాయి వీడి దగ్గర డబ్బులు. పైగా ఈ జల్సాల్లో పడితే వ్యాపారం ఏం చేస్తారు, వ్యాపారాలు ఎలా నడుస్తాయి, దాని మీద కూర్చోవాలి పొద్దున్నుంచి రాత్రి వరకు. ఎప్పుడు కూర్చుంటేనే వీళ్ళు ఎవరికో పేరు వచ్చింది, వీళ్ళకి వచ్చి ఎవరికో డబ్బు వచ్చిందని ఏడవకూడదు. అవును. వాళ్ళు దాని మీద ఎంత కూర్చుంటున్నారో మనం చూడడం, వాళ్ళకి ఏదో ఉచితంగా వచ్చేసిందని ఏడుస్తారు. అవును అవును. ఇప్పుడు వీడు పని చేయలే అసలు. ఈ పని చేయకపోవడంతో డబ్బు కాస్త పోయింది. అయితే ఏమైంది, ఒకనాడు దారిలో నడిచేస్తున్నాడు, ఎవరి దగ్గరైనా స్నేహితుడి దగ్గరికి అప్పు తెచ్చుకుందామని వెళ్ళాడు. ఎవ్వరూ ఇవ్వల, ₹1 లేదు. నడిచొస్తుంటే అక్కడ ఒక బానిస పిల్లని వేలం వేస్తున్నారు. అది ఆ దేశపు లక్షణం అన్నమాట. అమ్మాయిని వేలం వేస్తున్నారు. వేస్తుంటే అద్భుతమైంది. ఈయనకి రాని పని లేదు. మహాసౌందర్యవతి పిల్ల, ఎంత అందంగా ఉందో, దాని మేలు ముసుగు తీసి చూపిస్తే ఎంత బాగుందో, మహా బాగుంది. సరే రేటు పెంచండి అన్నారు. 100, 150, 150, 200, 300, 400, 1000 రూపాయలకి బేరం కుదిరింది. వాడెవడో రషీద్ అని ఒక ముసలివాడు ఒప్పుకున్నాడు, నేను 1000 ఇస్తానని. అయితే ఈ అమ్మే ఆయన ఏమన్నాడంటే, అలా కాదండి,
పిల్ల మంచి జాతైన పిల్ల, దీన్ని నేను కొన్నప్పుడే నీకు నచ్చిన వాడికే నేను అమ్ముతానని చెప్పాను, పిల్లకి నచ్చారో లేదో కనుక్కుందాం. మా పిల్లకి మీరు నచ్చలేదనుకోండి నేను మీకు అమ్మను, ఓ బాగుంది. నీకు నచ్చిన చోటే అమ్ముతానని అమ్మాయికి ప్రామిస్ చేశా. దేవుడి మీద చేసిన ప్రమాణం తప్పని నేను, వ్యాపారం వ్యాపారమే, ప్రమాణం ప్రమాణమే అనేసరికి ఆ పిల్లని అడిగారు. అడిగితే పిల్ల నచ్చలేదు. మరి ముసలివాడితో వెళ్ళాలంటే అక్కడి నుంచి ఆయన ఏమన్నాడు, పోరి నీకు వీళ్ళలో నాకు నచ్చిన వాడు ఎవడో చెప్పు, వాడికే అమ్ముతాను నిన్ను అన్నాడు. అనేసరికి అది ఆ పిల్ల అట్లా ఇట్లా చూస్తోంది. దాని పేరు జమరుద్. అటు ఇటు చూస్తూ ఉంటే ఆ చూసిన వాళ్ళల్లో ఈ అబ్బాయి మన ఆలిషారు ఉన్నాడు కదా, వీడు డబ్బుల కోసం బయలుదేరాడు, ఎక్కడ ఏమీ లేవు, ఇంటికెళ్ళి చేసే ఉద్యోగం ఏముంది, రోడ్డు మీద నిలబడి ఈ వినోదం చూస్తున్నాడు అనమాట. చూస్తుంటే ఈ పిల్ల దృష్టి వాడి మీద పడింది. చక్కగా మంచి వయసులో ఉన్నాడు, 22-23 సంవత్సరాలు. మన్మధుడు, వాడి ముందే చెప్పుకున్నాక చాలా బాగున్నాడు. ఆయన కొంటానంటే ఆయనతో వెళ్తాను. అందరూ ఈ వీడి వైపు తిరిగారు. అలిచారు, అబ్బో ఈయన అలిచారు, ఈయనకి బోల్ డబ్బులు ఉన్నాయన్నారు ఒకళ్ళిద్దరు, డబ్బులు లేవు గిబ్బులే వీడి దగ్గర ఏం లేవన్నారు ఇంకొంతమంది. మీరు బేరం పెట్టండి, ఆల్రెడీ 1000 రూపాయలకి పలికింది, 1000 ఇవ్వండి. ఆహా నా దగ్గర లేవన్నాడు. 900 ఇస్తావా అన్నాడు. 800 ఇస్తావా, 700 ఇస్తావా, 600 ఇస్తావా, 100 ఇస్తావా దాకా తీసుకొచ్చారు. డబ్బులు లేవు ఇతని దగ్గర. ఈ అమ్మాయి ఏం చేసింది, ఇలా కాదని ఆ గట్టు మీద నిలబడి ఉంది కదా, గబగబా దిగేసి వెళ్ళి దగ్గర నుంచి, నీకేమిటి నీ సమస్య, నన్ను కొనుక్కో, నన్ను నేనేం వేస్ట్ కాదు, నన్ను గనక కొనుక్కున్నావంటే నీకు చక్కగా భారీగా ఉంటా, వండి పెడతా, అన్నీ చూస్తా, దాంతోపాటు నాకు బోల్డ్ రకాల పనులొచ్చు, చక్కగా నీ వ్యాపారాన్ని నేను నిలబెడతాను, నా మాట విని నన్ను కొనుక్కోబా బాబాబు, వీళ్ళంతా ముసలివాళ్ళు అయిపోయారు, వీళ్ళ వెనకాల పడలేను నేను, నాకు వద్దని అనేసరికి అన్నాడు, అమ్మ నేను కొనుక్కోగలను, నువ్వు అమ్ముడు పోవాల్సిన గతి లేదు నీకు, శుభ్రమైన దానివి, అమ్ముకోగల నీకు కొనగలిగే తాహతేమో నాకు లేదు, నా దగ్గర డబ్బులు లేవంటే. అలా కాదు, ఓ పని చెయ్యి, నువ్వేం చేస్తావంటే నా మేలు ముసుగు ఇట్లా ఓపెన్ చేస్తుంది కదా, ముసుగుని నా మొహం మీదకి లాగేసి నన్ను నడుం చుట్టూ చేసి దగ్గర లాక్కుని నుంచో, నువ్వు నా పక్కన నుంచుంటావు కదా, నేను రెండో చేత్తో డబ్బులు అందిస్తా, అందులో 1000 ఉన్నాయి, 900 ఇస్తానని చెప్పి 900 ఇచ్చేసి 100 మన జీవితానికి ఉపయోగపడుతుంది అని చెప్పేసరికల్లా సరే ఏం చేస్తాడు, ఆ పిల్ల వలచి వస్తున్న దాన్ని కాదని ఏమంటాడు. ఈ పిల్ల ఏంటంటే ఇది మామూలు పిల్ల కాదు, దీనికి చక్కటి సప్తవర్ణాలతోటి లేసులు అల్లడం వచ్చు, పరదాలు అల్లటం వచ్చు, కుట్టు సూదులతో అది చేయగలిగే పని ఎవరు చేయలేరు అసలు, చాలా పనిమంతురాలైన పిల్ల. అది అల్లిన లేస్ అసలు ప్రపంచంలో గుర్తింపబడేంత అద్భుతమైన చిత్రంలాగా తయారవుతుంది. అక్కడి నుంచి ఏం చేశాడు, ఆ అమ్మాయి అడుగుతోందని దాని మేలు ముసుగు లాగేసి పిల్లంట దగ్గరికి కావలించుకుని నుంచున్నాడు. నేను తీసుకుంటాను అన్నాడు. రెండో చేత్తో డబ్బులు మూట అందించేసింది. ఆ మూట తీసి 900కి కొంటాను నేనని చెప్పి, ఆయన ఏమన్నాడు, 500 వచ్చినా చాలనుకున్నాడు, 900 వస్తే బాగా వచ్చినట్టేనని అందులో నుంచి 100 లెక్క పెట్టి జేబులో పెట్టుకుని మిగిలిన డబ్బులు ఆయన చేతిలో పెట్టాడు. ఆ 100 జేబులో పెట్టుకుని ఈ అమ్మాయి చేయించుకుని తన ఇంటికి తీసుకెళ్ళాడు. వీళ్ళకి ఇల్లు బాకలి చక్కగా ఉన్నాయి, ఇల్లు ఉంది, డబ్బులు లేవు అంతే. సరే ఇంట్లోకి వెళ్ళంగానే ఏమంది, మనం తినడానికి ఏమైనా పట్టుకురా, నీ దగ్గర 100 ఉంది కదా అంటే, సరే ఏం చేశాడు, ఈ లోపల ఈ అమ్మాయి ఇల్లు అంతా చక్కగా దులిపేసి శుభ్రంగా తుడిచిపెట్టి, ఎవరు లేరు, దిక్కు దివాణం లేదు కదా, అంతా నీట్గా తయారు చేసి పెట్టింది. వాడు బయటికి వెళ్ళి వచ్చే లోపల అతను ఏం చేశాడు, స్వీట్లు అవి ఇవి, తిండికి రొట్టెలు, పానీయాలు ఈ కథల్లో కనపడతాయి జయ. నేను ఎప్పుడు ఇది చెప్దాం అనుకుంటా, ఇదేదో కొంత పాతకాలపు భావాలతో ఉన్నట్టుగా కనపడుతుందా, కానీ బజార్ నిండా సామాన్లే, ఎన్ని వండుకుంటారో వాళ్ళు, బజార్ నుంచి తెచ్చిన కథలు వ్యవహారం తెగ్గనపడుతుంది. బజార్లో అమ్మేది కొనేది కూడా, ఎంత కొనుబళ్ళు ఉన్నాయో ఎంత అమ్మకాలు ఉంటాయో ఆ కథల్లో. బోళ్ళని పట్టుకొస్తాడు, మిగడు రొట్టెలు అవి ఇవి పట్టుకొస్తాడు, ఇద్దరు కలిసి కూర్చొని తింటారు. తర్వాత పద మన ఇద్దరం పెళ్లి చేసుకుందామని ఒక హాజీని పిలిచి పెళ్లి చేసుకుంటారు. పెళ్లి చేసుకున్నాక ఏం చేస్తాడు, అమ్మాయి చెప్తుంది, ఇంకో 1000 నాణ్యాలు ఉన్నాయి నా దగ్గర, నేను దాచిపెట్టుకున్నా, ఆ డబ్బులు ఓ పని చెయ్యి, ఈ డబ్బులు ఇచ్చి నేను ఫలానా లిస్ట్ రాసిస్తా, లిస్ట్ అంతా పట్టుకురా అని చెప్పి బోల్డని అల్లిక సూదులు, దారాలు, తర్వాత ఒక పెద్ద పట్టె మంచం లాంటిది అల్లడానికి వీలుగా, లేసి అల్లేందుకు వీలుగా, ఇలా మొత్తం లిస్ట్ రాసిచ్చింది. ఇదే మన తాలూకు పెట్టుబడి సామాగ్రి అని చెప్పి 7 రోజుల పాటు కూర్చుని ఒక పెద్ద పరదా లాంటిది అల్లింది. అదేంటంటే వాల్ హ్యాంగింగ్గా పెట్టుకోవచ్చు, లేదా మన హాల్లో నుంచి ఇంట్లోకి వెళ్ళేటప్పుడు మిగిలిన వాళ్ళకి కనపడకుండా మన కర్టెన్ లాంటిది తీసుకుంటాం కదా, దాన్ని ఏమంటారు, మన పార్టిషన్ కర్టెన్, అలాంటిది పెట్టుకోవచ్చు అనమాట. పెద్ద పెద్ద హాల్స్లో ఉపయోగపడేది. ఎంత బాగా చేసిందో, ఆ దారాలన్నీ వాడి దాన్ని చాలా అద్భుతంగా తయారు చేసింది.
ఏం చెప్పిందంటే ఇది పట్టుకెళ్ళి బజార్లో అమ్మేసుకునిరా, 50 రూపాయలకి ఒక్క రూపాయి తక్కువ కమ్మద్దు, రోడ్డును పోయేవాడు ఎవ్వడికి దీన్ని ఇవ్వద్దు, కేవలం గొప్ప షాపులోనే దీన్ని అమ్మాలి, మన పని పై మెట్టు మీద ఉండాలి, పలానా కొట్లో అన్న మాటే ఉండాలి, కానీ అమ్మకూడదు, వేరే వాళ్ళు ఎవరితోటి నువ్వు మాట్లాడద్దు అని చెప్పింది. బాగుందిగా. చాలా బాగుంది. సరే వెళ్ళాడు వీడు. వెళ్ళి ఒక షాపు 2-3 షాపుల్లోకి వెళ్ళాడు. మొదటి షాపు వాళ్ళే చూడలేదు, రెండో వాళ్ళు మూడో వాళ్ళు చూసి అబ్బో ఎంత బాగుందో, ప్రతిసారి మాకే తీసుకొచ్చి ఇవ్వని 50 రూపాయలు ఇచ్చేశారు, 50 దినారాలు. ఆ 50 పుచ్చుకుని ఇంటికి వచ్చాడు. ఈ అమ్మాయి మళ్ళీ కొన్ని సామాన్లు పట్టుకురా అని చెప్పి చక్కగా మళ్ళీ సామాన్లు, వీళ్ళ దగ్గర 1000 ఉన్నాయి, డబ్బులు దాచిపెట్టుకున్నారు, కొత్తగా ప్రతి నెలా వచ్చే 50 అందులో జమ అయ్యేలాగా మళ్ళీ అల్లింది. 3 సార్లు అల్లింది. 3 సార్లు 3 50లకు అమ్ముడిపోయినాయి. చక్కగా వంట చేసేస్తుంది, చక్కగా సంగీతం పాడుతుంది, అదేదో వీణ టింగ్ టింగ్ మనం వాయించేది ఒకటి ఉంది సాధన, అది వాయించేస్తుంది, వీడితో చక్కగా ఉంటుంది, ఏదో ఒకటి అల్లుతుంది. వీడి పనల్లా ఏమిటి, ఈ వస్తువు అమ్ముకు రావటం, మార్కెటింగ్ మాత్రమే. 3 కొట్లలోనే ఇస్తున్నాడు. తర్వాత ఒకసారి అల్లిన తర్వాత ఏం చేసింది, పదే చెప్తుంది అమ్మాయి, కొట్టులోనే అమ్మాలి, నువ్వు బయట అమ్మకూడదని. ఈ పరదా పట్టుకుని వెళ్తుంటే దారిలో ఒక దళారీ కనిపించాడు. ఆ దళారీని మాట్లాడుకున్నారు ఇద్దరు. మాట్లాడుకుంటే మీ ఆవిడేదో ఏమిటి ఏమమ్ముతున్నావు, నీ వస్తువు ఏది చూపించంటే, కాదు నేను కొట్లో అమ్ముతానంటే, కొట్లో ఇచ్చేది నేనే ఇస్తానోయ్, నేనే ఇప్పిస్తాను, నువ్వంత ఆలోచించబాక, నీకు బ్రహ్మాండమైన వస్తువు నేను ఇప్పిస్తా కదా అని, డబ్బులు నేను ఇప్పిస్తాను, ఇంకో 10 రూపాయలు ఎక్స్ట్రానే ఇప్పిస్తానని వీడిని పెస్టర్ చేశాడు, బలవంతం చేశాడు. సరే ఎవరికో చూపించాలి, చూపిస్తే ఆ చూపించిన వాడు ముసలివాడు వీడిని ఎక్కడో చూసా అనుకున్నాడు, కానీ ఆ ముసలివాడు ఎవడో వీడి గుర్తురాల. కానీ రోజు 50కి అమ్మేది 60కి అమ్మాడు. అమ్మేసి ఏదో ఇంటికి కావాల్సిన వస్తువులు, స్వీట్లు, అవి 2-3 వస్తువులు పుచ్చుకుని మళ్ళీ ఇంటికి వస్తుంటే దళారి వాడు మొదట ఒకడు కనపడ్డాడు కదా, వాడు వీడి వెనకాల పడ్డాడు. వీడికి ఏంటంటే ఒక కించగా ఉంది, భార్య చెప్తుంది ప్రతిసారి బయట ఎవ్వరికీ అమ్మద్దు, రోడ్డు మీద అమ్మకూడదు ఈ వస్తువు, షాపులో అమ్మట్టు. పొరపాటు చేశానేమో అనిపిస్తోంది, 10 రూపాయలు ఎక్కువ వచ్చాయి కదా అనిపిస్తోంది, కానీ ఒక కించగా ఉంది వాడికి లోపల. ఆ అమ్మాయి చేసిన వస్తువు తను చెప్పినట్టు చెయ్యాలి, అనవసరంగా చేశానని అనిపిస్తుంది. ఈ దళారి వాడు వెనకాల పడ్డాడు. ఏమిటి నీకు మధ్యలో మూట చెప్పేసా కదా, ఒక 5 రూపాయలు ఎంతో దళారీకి ఇచ్చాడు, 60 రూపాయల్లో నీకు ఇచ్చేసా కదంటే, కాదండి చాలా దాహం వేస్తుంది, కాస్త మంచినీళ్ళు ఇప్పించచ్చు కదా అన్నాడు. అయితే ఇక్కడ చెరుకు రసం ఉంది ఇప్పిస్తానన్నాడు. కాదు మామూలు నీళ్ళే కావాలి నాకు, మంచినీళ్ళు ఇప్పించండి అన్నాడు. అనేసరికల్లా సరే వాకిట్లోకి వచ్చి నువ్వు బయటే నుంచోండి. ఆ ఇళ్లల్లో ఏంటంటే లోపలికి వచ్చేసడానికి ఉండదు, దానికి ముందు హాలు వెనక హాల్ అవన్నీ వేరువేరుగా ఉంటాయి. ముందు నుంచోబెట్టాడు, లోపలికి వెళ్ళాడు. భార్య చేతికి 55 రూపాయలు ఇచ్చాడు. షాప్లోనే అమ్మావా అని అడిగింది. అమ్మానన్నాడు. అని ఎవరు మనిషి వచ్చాడు అని అంటే దళారి వాళ్లే, మంచినీళ్ళు కావాలట, మంచినీళ్ళు ఇస్తానన్నాడు. సరే మంచినీళ్ళు ఇచ్చింది. ఆ చెంబు చేత్తో పుచ్చుకొని బయటకు వస్తే వాడు ఆ బయట ఉంచోవలసిన వాడు లోపలికి వచ్చేసాడు. ఏమిటి ఇంతదాకా వచ్చావు, ఇట్లా లోపల రాకూడదు, లోపల మా ఆడవాళ్ళు ఉన్నారని కసురుకున్నాడు. అయ్యో ఎందుకంటే అంత కసురుకుంటాం, మనం ఒక జాతి వాళ్ళమే, మీరు అలా మొహమాట పడక్కర్లేదు, నేను కూడా ప్రార్థన చేసేవాడినే అన్నాడు. కాకపోతే ఏంటంటే వీడికి అనుమానం, వీడు తనలాంటి ప్రార్థన చేసేవాడు కాదు, వీడు ఇంకో జాతి వాడని అనిపిస్తోంది. అయితే వీడు ఇతర జాతులు తన ఇంట్లోకి రావడం వీడికి ఇష్టం లేదు. కానీ వచ్చేసిన వాడిని ఏం చేస్తాడు, పైగా వాడు తనకు ఒక 10 రూపాయలు ఎక్స్ట్రా ఇప్పించాడు, మీదటికి ఇంకా ఇప్పిస్తానంటున్నాడు, నువ్వు పట్టుకు మీరు చేస్తే నేను అమ్మేస్తానంటున్నాడు, మంచినీళ్ళు అంటున్నాడు కదా అని నీళ్ళు ఇచ్చేసరికల్లా వాడు ఒక చుక్క నీళ్ళు ఎత్తి నోట్లో పోసుకుని, ఏమిటంటే చాలా ఆకలిగా ఉంది, ఓ ముద్ద వేసి పంపించవచ్చు కదా నన్ను అన్నాడు. అనేసరికి అన్నాడు, అదే నువ్వు మంచినీళ్ళ నుంచి తిండిలోకి వచ్చావు, మా ఇంట్లో అవన్నీ కుదరమంటే, ఏముందండి మీకు ఇంత లాభం చేసి పెట్టాను, దుకాణాలకు మీరు ఎంత నడవాలి, మీ వాకిట్ల నుంచి 10 అడుగులు వేసేసరికి మీకు బేరం కుదిర్చేశాను, కాస్త ఏమైనా తిండి పిచ్చచ్చు కదా అంటే, అయితే సరే నువ్వు ఇక్కడే కూర్చో, లోపలికి వెళ్ళొద్దు అని చెప్పి ఆ బయట ఉన్న కొట్లో నుంచి కాస్త అవి ఇవి ఏవో తినడానికి పట్టుకొచ్చాడు, స్నాక్స్ లాంటివి. తెచ్చేసరికల్లా వాడన్నాడు, అబ్బో మీరు భలేవాళ్ళండి, ఒక్కటి అడిగితే 4 తెచ్చారు, కూర్చోండి మనిద్దరం కలిసి భోజనం చేద్దాం అని చెప్పి ఆ స్వీట్లన్నీ ఇలా చక్కగా పరిచి ఎదురు బదురు కూర్చున్నారు. వీడు బయటికి వెళ్ళి వచ్చాడు కదా ఎండకి, నీళ్ళ చెంబెత్తి నోట్లో పోసుకోపోయాడు. వీడి మొహం ఎత్తి నీళ్లు పోసుకునే క్రమంలో వీడేం చేశాడు, ఎదురుకుండా ఉన్న ఆ దళారి వాడు జేబులోంచి ఏదో చిన్న ఇంత సీసా లాంటిది తీశాడు, దాన్నేమో వీడి ఎదురుగుండా ఉన్న ప్లేట్లో సమోసాలు రొట్టెలు అవి ఉన్నాయి కదా దాని మీద చల్లేశాడు. చల్లేసరికల్లా అది నోట్లో పెట్టుకోగానే ఇతను స్పృహ తప్పి పడిపోయాడు ఆలీషార్.
పడిపోయిన మరుక్షణం వాడు ఏం చేశాడో మనం వచ్చే భాగంలో తెలుసుకుందాం. ఓ తప్పకుండా రమ్మగారు. నమస్తే నమస్తే చె. రమ్మగారు. రాజైన బానిస పిల్ల ఉమ్. ఈ స్టోరీలో ఉన్నాము. అతను మరి ఏదో కలిపి పెట్టేశాడు. ఆలీషార్ పడిపోయాడు. వెంటనే వీడు లేచి లోపలికి వెళ్ళిపోయాడు. ఇంట్లోకి వెళ్ళిపోయి ఆ పిల్ల లోపల జమరుద్ ఏదో పని చేసుకుంటుంటే దాన్ని పట్టేసుకున్నాడు. నోట్లో గుడ్డలుగా కుక్కేశాడు. అక్కడి నుంచి ఇల్లంతా వెతికి వీళ్ళ దగ్గర ఆ డబ్బులు ఈ డబ్బులు ఉన్నాయి కదా, మొత్తం డబ్బులన్నీ పుచ్చేసుకున్నాడు. ఆ అమ్మాయి దగ్గర ఉండాల్సినవి, అతను సంపాదించినవి మొత్తం ఉన్న డబ్బులన్నీ ఎవరేసి అక్కడి నుంచి ఈ పిల్లని ఈ బయట ఒక గాడిదని ఏదో నిలబెట్టారు. గాడిద మీద వేసుకుని తీసుకెళ్ళిపోయాడు. ఈ ముసుగులేసి ఉండటంతో అది ఆడో మగో పిల్లో మేకో ఏమిటో తెలీదు, ఎవడు పెళ్ళామో ఎవడికి తెలీదు. అదో బాధ. తీసుకుపోయేసరికల్లా ఈ తీసుకెళ్ళి ఎక్కడో దూరాన ఒక ఇంటికి తీసుకెళ్ళాడు. ఆ ఇల్లు ఎవరిది? ఈ అమ్మాయిని మొదట 1000 దినారాలకి కొనడానికి సిద్ధపడ్డాడు కదా ఒక ముసలివాడు, రషీద్ అని, అతనిది. ఈ వీడు ఇది మధ్యలో ఉండటానికి వచ్చిన వాడు ఏమంటారు దాన్ని, మన బ్రోకర్ దళారి వాడు ఆ రషీద్కి తమ్ముడు. రషీదు ఆ పేరు పెట్టుకుని ఈ జాతి వాళ్ళతో కలిసి ఉన్నాడు, కానీ నిజానికి అతని మతం వీళ్ళది కాదు. ఇలా అందంగా ఉన్న ఆడపిల్లల్ని డబ్బులు పెట్టుకొని వాళ్ళని తమ మతంలోకి మార్చడం వాళ్ళ పద్ధతి. ఇక ఈ పిల్లని అడిగాడు, నేను 1000 రూపాయలు ఇస్తానంటే పనికిరాదని, రూపాయికి ఠికాణా లేని వాడి దగ్గరికి పోయావు, ఇప్పుడు ఏమైంది? నువ్వు నా దగ్గరికే చేరావు, నువ్వు మర్యాదగా ఒప్పుకో, మా మతంలోకి మారతానని ఒప్పుకో, నిన్ను రాణిలాగా ఉంచుతా, నువ్వు ఏది అల్లుకుంటానంటే అది అల్లుకో అంటే చచ్చిన మతం మాత్రం మారినంది అమ్మాయి. నా దైవాన్ని వదిలిపెట్టుకోను, నా మతమే నాకు ఇంపార్టెంట్ అనేసరికి చిత్త కొట్టేశారు. కొట్టేసి ఆ ఇంట్లో బోళ్ళంతమంది ఆడపిల్లలు ఉన్నారు, ఎవరో ఆ ముసలి ఆడవాళ్ళు ఉన్నారు, బయటికి వెళ్ళే వీలు లేదు, బయట ఎవరో కాపలాలు. ఆ ఇంట్లో పడేశారు దాన్ని. దెబ్బలు తగ్గాక అదే దారిలోకి వస్తుంది అని. అయితే ఏమైంది, ఆలీషారు ఒక 3-4 గంటల తర్వాత నిద్ర లేచాడు. చూసుకున్నాడు, ఇల్లంతా మహాలోకంలాగా ఉంది, అల్లికి సోదులు అవి ఇవి ఇల్లంతా బడి ఉన్నాయి, వంటిల్లంతా భీభత్సంగా ఉంది. చూస్తే పెళ్ళం లేదు. అటు ఇటు చూసారు కదా, బీరువాలు అల్మర్లు కూడా ఖాళీ అయిపోయిన దాఖలాలే కనపడుతున్నాయి, డబ్బులు లేవు. అమ్మా నాన్న చూసి మసీదుల్లో అక్కడ పెళ్ళిళ్ళు చేస్తే ఈ నా భార్య అని చెప్పి పోలీస్ రిపోర్ట్ ఇవ్వచ్చు. ఇలా కొనుక్కున్న వాళ్ళని అలా చేయలేరు. అక్కడ చట్టం ఒప్పదు. ఏం చేయాలో తెలియదుల్లా పోమని ఏడుస్తూ ఉండిపోతాడు. ఈ పక్కింట్లో ఒక ముసలమ్మ ఉంటుండేది వాళ్ళకి. ఈ ముసలమ్మ ఏంటంటే కాస్త వీళ్ళని అప్పుడప్పుడు కనిపెట్టి ఉండేది. వీళ్ళ నాన్న తాత కాలం నుంచి వీళ్ళతో కుటుంబంలో రాకపోకలు ఉన్నాయి. ఆవిడ వచ్చి చూసేసరికల్లా వీడు నెత్తి మీద చేతులు పెట్టుకుని నడుస్తున్నాడు, నా పెళ్ళాము అని. ఇల్లంతా మహాలోకంలాగా ఉంది. ఆవిడ అన్ని పక్కలా సర్దింది. ఇదేమిట్రా నాయన అంటే, అయ్యో నేనేం చేయను, వాడెవడో నాకు తెలీదు, దళారి వాడు ఇవాళే కనపడ్డాడు, సరే కొట్ల మీదకి వెళ్ళి వాకప్ చేసుకురా, ఎవడైనా ఫలానా వాడు దళారి వాడు ఎవరికైనా తెలిసేమంటే ఎవ్వరికీ తెలియదు. వాడు ప్లాన్డ్గా వీడిని పట్టుకున్నాడు అంతే. ఫలానా నువ్వు 100 మందిని చూసి వచ్చాడు, వాళ్ళు ఎవ్వరూ కాదు, ఇటా ఉంటాడు అంటే అట ఉన్నవాడు ఎవడు మాకు తెలియదు అంటారు. ఇంకేం చేస్తారు? అయితే ముసలమ్మంది, ఒరే ఓ పని చేయను ఆయన, ఏవో నీ జేబులో, వాడి జేబులో కొన్ని డబ్బులు ఉన్నాయి, నీ జేబులో డబ్బులు కొన్ని ఉన్నాయి కదా, పాత డబ్బులు ఎక్కడో దాచిపెట్టుకున్నవి, పాత అంగీల్లో ఉన్నవి డబ్బులు తీగి ఆడవాళ్ళు పెట్టుకునే లోలాకులు అట్లాంటివి చిన్న చిన్నవి తేలికలు తక్కువలో కొనుక్కొచ్చి ఓ బుట్టెడు చేసి నా చేతికి, ఈ పిల్ల ఎక్కడుందో వెతుకుదాం, ఎట్లాగూ దాన్ని తీసుకెళ్ళి మొహాల్లో పెట్టరు, బానిస పిల్లని ఏ జనానాలోనో కలిపేసి ఉంటారు, ఎక్కడైనా చూద్దాము అని చెప్పేసరికి సరేనన్నాడు. ఆ ప్లాన్ ప్రకారం ఏమిటి, మన చుట్టుపక్కల ఇళ్లలో అయితే గ్యారంటీగా ఉండదు కదా, ఎవరింట్లోకైనా ఒక కొత్త పిల్ల కనుక వస్తే మిగిలిన ఇళ్లలో ఎలాగోలాగా తెలిసిపోతుంది. వారం గడిచినా 4 రోజులు గడిచిన 5 రోజులు ఏం తెలియటల, వారం అవల 4-5 రోజులైంది. కాబట్టి మనకు దూరంగా ఉన్న ఇళ్లలో ఎక్కడో పెట్టుంటారు. అవి కూడా ఇలా బానిసల్ని వాళ్ళని వీళ్ళని తెచ్చిపెట్టే కుటుంబాలు, కొన్ని పద్ధతులు కొన్ని చోట్లే ఉంటాయి, కొన్ని కుటుంబాల్లో అసలు ఉండవు. ఆ వీధుల్లోకి మనం వెళ్ళక్కర్లే. అప్పుడు అన్ని వీధులు అలా సెపరేట్గా ఉండేవి కదా. ఈవిడేం చేస్తుంది, బుట్టను నెత్తి మీద పెట్టుకుని ఇలా అవకాశాలు ఉన్న వైపుకి తిరగటం మొదలుపెట్టేసరికి సరే ఏం చేసింది, ఓ చోట వాళ్ళు ఎవరో బోళ్ళంతమంది 6-7 ఆడపిల్లలు ఉన్నారు, మగవాళ్ళ కాపలా ఎవరో బయట ఉన్నారు, కానీ వాళ్ళు ఏం పెద్దగా మాట్లాడే రకంగా లేరు. అందరూ బయటకు వచ్చి అవి ఇవి కొనుక్కుంటే ఎవరే మీరంతా ఏమిటి, ఎవరికైనా కోడళ్ళ కూతుళ్ళ అని వాకప్ చేసింది. వాళ్ళు ఏమన్నారంటే, అబ్బే కాదు మేమంతా అమ్మకం వాళ్ళమే,
మమ్మల్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టుకున్నారు. మాది ఇదివరకు అదేదో జాతి, ఇప్పుడు ఈ జాతిలోకి వచ్చాం అనేసరికి నీకు అనుమానం వచ్చింది. సరే ఏమంది, మన చాలా దాహంగా ఉంది, ఆకలిస్తుంది, కాస్త లోపల నీడ పట్టను కాసేపు విశ్రమించి వెళ్తానంటే సరే లోపలికి రావా అని లోపల తీసుకుపోయారు. ఆడాళ్ళని తీసుకెళ్ళడానికి ఏం భయం. అదే కదా. అయితే ఈ లోపలికి వెళ్తే ఈ జనాన దట కర్టెన్ కదులుతుంటే అక్కడ నేల మీద ఒక చాప వేసుకుని చాప మీద పడి దెబ్బలు తగిలి పడి ఉన్న ఒక ఆడపిల్ల కనపడింది ఆవిడకి. అయితే ఏమంటే అందరు హుషారుగా తిరుగుతారు, ఈ దేవత ఇలాగా తెగులు తగిన కోడిలాగా పడిందంటే ఇక దానికి తెగులే తగిలిందిలే, దెబ్బలు తగ్గితే కానీ మనిషి కాదు, దెబ్బలు తగిలితే కానీ దయ్యం వదలదు, ఇట ఏదో మాట్లాడారు. దగ్గరికి వెళ్ళి చూసేసరికల్లా ఇది కనపడి జమరుద్దే అది. అయ్యోయ్యో ఇంకేముంది, దీన్ని వీళ్ళు తెచ్చేశారు, చిత కొట్టారు, దెబ్బలు పడ్డాయి కదా. అక్కడి నుంచి ఏం చేసింది, మర్నాడు 3వ రోజు కూడా అక్కడికే తిరిగింది. 3వ రోజుకి ఆ పిల్ల కొంచెం లేచి కూర్చుంటుంది. అప్పటికి వారం అయిందనమాట. అయితే ఏమంది, కాకపోతే ఈ లోపలికి వచ్చింది, బుట్టతో వచ్చిందని గుర్తుపట్టేసింది. గుర్తుపడితే ఇవి నిదానంగా సై చేసి మాట్లాడబోక అని చెప్పి, సేవి నీ మొగుడు చాలా బెంగ పెట్టుకుని ఏడు చచ్చిపోతున్నాడు, వాడి కోసం నేను వెతకడానికి తిరుగుతున్న వారం నుంచి నువ్వు దొరికావు, ఓ పంచి రాత్రికి ఇది ఇక్కడ దీని దగ్గర నుంచో కిటికీ దగ్గర, వాడు ఈల వేస్తాడు, ఈల వినగానే బయటకు వచ్చి గుర్రం ఎక్కేసి గుర్రం పుచ్చుకొని వస్తాడు, గుర్రం ఎక్కేసి నీ మొగుడు నిన్ను ఇంటికి తీసుకొచ్చేస్తాడు, వేరే చోటుకి ఎక్కడికైనా పోదురు కానీ అని చెప్పి. బాగానే ఉందిగా. సరే ఏమైంది పిల్ల, సరే ఆ పూట కాస్త శుభ్రంగా తిని కాస్త వాళ్ళతో వీళ్ళతో మాట్లాడి కొంచెం ఓపిక తెచ్చుకుంది. గుర్రం మీద ప్రయాణం చేయొద్దు, ఆ కిటికీ దగ్గరే ఉంది నిద్రపోకుండా. సరే ఈవిడేం చేసింది, అప్పటికి 2-3 రోజుల ముందు ఆవిడేదో తిండి పెట్టింది, కానీ 2 డేస్ నుంచి దిగులతోటి వాడు నిద్రపోవటంలా అసలు, ఎలా పెళ్ళాన్ని తెచ్చుకోవాలరా అని. అయితే ఈవిడేం చెప్పింది, నువ్వు గుర్రం వేసుకుని వెళ్ళిపో, మరి ఫలానా ఇంటి వాకిట్లో ఏలయ్యి మరి అమ్మాయి బయటకు వస్తుంది, దాన్ని గుర్రం ఎక్కించుకుని తీసుకొచ్చేసేయరా. వీడు ఆత్రానికి కొంచెం చీకటి పడంగానే గుర్రానికి పోసుకుని బయలుదేరాడు. ఆ ఇంటికి కొంచెం ఐమూలగా ఉన్న ఒక ఇంటి వాకిట్లో కూర్చుని ఉన్నాడు. పెళ్ళాన్ని దొరికేస్తుంది, ఇక భయం లేదు, విజిలేస్తే వచ్చేస్తుంది అంతే కదా. ఆ సంతోషంతో స్తంభానికి తలకాయ ఆనించాడు. 2 రాత్రులు నిద్ర లేదు, అంతకుముందు 5 రాత్రులు సరిగ్గా అంతంత మాత్రంగా ఉన్నాడు, తినక ఈ 2 రోజుల నుంచి కొంచెం తిన్నాడు కానీ నిద్రపోవట్లేదు. చల్లగాలికి స్థిమితపడిన మనసుకి వాడికి నిద్ర వచ్చేసింది, శుభ్రంగా నిద్రపోయాడు. ఇంతలో ఏమైంది, ఆ ఊరికి కొంచెం దూరంలో ఒక అడవిలో కొన్ని గుహలు లాంటివి ఉండేవి, చాలామంది దొంగలు ఉంటారని ప్రతీతి. అందులో 40 మంది దొంగలున్న ఒక గ్రూప్ ఉంది. ఆ దొంగల్లో ఒకడు జవాన్ అని, వాడు ఏ ఊళ్ళో అంటే ఏ వీధిలో దొంగతనం చేయొచ్చో రెక్కి నిర్వహించడానికి వచ్చాడు. వాడు మంచి బ్రహ్మాండమైన గుర్రం వేసుకొచ్చాడు. మరి దొంగలు పారిపోవడానికి గుర్రాలే కదా వేసుకొస్తారు. వాడేం చేశాడు, ఈ సందు గుండా వెళ్తూ ఇక్కడ ఇది బాగానే ఉంది అని తన అవతల సందులో ఉన్న వాళ్ళకి తెలియటం కోసం విజిలేసాడు. ఈ పిచ్చమ్మాయి జమరుదేవ్ అనుకుంది, గుర్రం మీద మనిషి కనపడుతున్నాడు, మనవాడు సన్నగా పొడుగ్గా బాగానే ఉంటాడు, వీడెవడో పొడుగ్గా ఉన్నాడు. రాత్రి వేళ ఏం కనపడుతుంది, ఆముదం దీపాలు ఉంటాయి ఆ రోడ్ల మీద. ఈలేసాడు, అదే కదా మన గుర్తు. చల్లగా కిటికీ పక్క నుంచి మెట్లు దిగి టకటకా వచ్చేసి గుర్రం ఎక్కేసి, గుర్రం ఎక్కడానికి ట్రై చేస్తుంటే వీడేమనుకున్నాడు, ఇది ఎవరితో ఆడది తన వెంట పడుతుంది అనుకుని ఎక్కించేసుకున్నాడు. ఎక్కించుకుని వెనకాల ఎక్కిన తర్వాత అడిగింది, మనం ఎక్కడికి వెళ్తున్నాము అంటే, అక్కడికే వెళ్తున్నానులే, మనం వెళ్ళాల్సిన చోటుకు అన్నాడు. ముసలిదానికి ఏమైనా ఇచ్చావా, నువ్వేమైనా తిన్నావా అని 4-5 కుశల ప్రశ్నలు వేస్తోంది. ఎలా ఉన్నావు, వాడెవడో తెలుసా, రషీదే నన్ను కొంతానన్నవాడు అని ఇలా చెప్తుంటే వాడు అనేసరికి ఇదేంటి వీడికి ఒక రకంగా ఉంది, వీడి గొంతని చేయి ముందుకు పెట్టి మొహం తడివేసరికల్లా వాడికి ఆలిషార్కేమో మీసాలు గడ్డాలు లేవు, నున్నటి మొహం వాడిది. ఇది పెద్ద బవిరిగడ్డం ఉన్న ఆజాను బాహు వీడెవడం. ఆ గడ్డం తగిలేసరికి కేవు అని కేకలు పెట్టింది. ఎవరు నువ్వు, నన్ను దింపేసి మా ఆయన అనుకుని ఎక్కాను, నువ్వెవరో నాకు తెలియదు, దింపే అని కేకలు పెట్టేసరికల్లా వాడన్నాడు పక్కపక్కనవి, నీ అంతటి నువ్వు వచ్చి ఎక్కాక నేను నువ్వు వదిలేది ఎట్లా, వదిలేదేదు, మేము 40 మంది ఉన్నాం, మా 40 మందికి ఒక్క ఆడది లేదు, ముసలమ్మ తప్ప, ఒక ముసలి మా అమ్మ ఉంది అంతే. చక్కగా 40 మందికి పెళ్ళానిగా ఉండు కానీ కొనక్కర్లేకుండా బానిసవి దొరికేవు, నోరు మూసుకుని కూర్చో అని ఏం చేశాడు, తన చేతిలో ఉన్న బెల్ట్ ఇట్లా వెనక్కి పోనిచ్చి ఆ అమ్మాయి మీద నుంచి బెల్ట్ పట్టేసుకుని టైట్గా కట్టేసుకున్నాడు. గింజుకు చచ్చినా ఇక ఊడు రాదు. ఆ అమ్మాయి అరిచింది, కేకలు పెట్టింది, ఇక అరుపు లేదు కేకలేదు, గుర్రం దౌడు తీసేస్తుంది. పరిగెట్టేస్తుంటే అదేం చేస్తుంది, అదే
ఇక అక్కడి నుంచి ఏడ్చుకుంటూ అయ్యో దేవుడా వాడు ఏమైపోయాడు, నేను వీడికి దొరికి చచ్చాను, ఏం చేయాలి, వాడు తెలివి తక్కువ పని చేశాడంటే నేను ఇంకో తెలివి తక్కువ పని చేశాను. సరే తీసుకుపోయి గుహలో పడేశాడు. గుహలో ఒక ముసలి మామ ఉంది. లోపలికి ఎన్ని గుహలు ఉన్నాయో. సరే వాడు వచ్చిన వాడి పేరు జవాన్. ఏం చెప్పాడు తల్లికి చెప్పాడు అనమాట వాళ్ళ అమ్మకి, అమ్మా మేము వచ్చి ఎవరో ఒకళ్ళని దీన్ని పెళ్లి చేసుకుంటాం, మిగిలిన వాళ్ళంతా వాడుకుంటాం, మాకు పెళ్ళంగా ఉంటుంది, నీ కోడలు, నీకు కావాల్సిన పని చేయించుకో, రూపాయి ఖర్చు లేకుండా దొరికింది బానిస పిల్ల మనకి అన్నాడు. ఆవిడేం చేసింది, సరే ఏదో ఒకటి గుహల్లో ఉండి అలా ఉంది పాపం. ఇంకో తోడొచ్చింది కదా, ఆవిడ సంతోషించి పిల్లకేదో వండి పెట్టింది. ఇది ఏడ్చి మొత్తుకుంది, కానీ ఇప్పుడు తినకపోతే ఇప్పటికి దెబ్బలు తగిలి ఓపిక లేదు, కంచి పారిపోవాలన్నా సత్తా రావాలిగా. సరే ఏదో చేతికి పెట్టింది, చేతికి ఇచ్చింది, తిన్నది. తిన్నాక చూస్తే వీళ్ళంతా ఎక్కడికో వెళ్ళారు దొంగతనం చేసుకురావడానికి. మేము వెళ్తున్నాము, రాత్రి కానీ రేపు పొద్దున తెల్లారే కానీ అంటే తెల్లవారుజామున అలా వస్తామన్నారు. సరే పొద్దునే పోయారు వాళ్ళంతా. ఇదేం చేసింది, ఆ ముసలిదాన్ని చూసి అవ్వ ఏమిటి అసలు ఎండే రావట్లేదు, మరి బయటికి వెళ్ళి అక్కడ కూర్చుందాం, కావాలంటే నీ తల్లో పేలు దూతాను, వెళ్దామా బయటికి ఎండలోకి అంది. ఆ ముసలిది ఒక్కతే ఉంటుంది కాబట్టి బయటికి వెళ్ళదు. ఇప్పుడు తోడు ఉంది కదా, సరేలేమా ఈ గుహలో గాలి రాదు ఎండ రాదు, ఇక దొంగ వెధవలంతా నన్ను ఇక్కడ ఉంచారు, నువ్వు ఎలాగో తోడున్నావు కదా, నువ్వు ఉన్నావు కాబట్టి ఇద్దరం పోయి ఎండలో కూర్చుందాం, నా తల్లో అన్ని పేర్లతో పుచ్చిపోయింది నా తలకాయ, పద అని తీసుకుపోయింది. చిన్నప్పుడు ఈ కథ చదివి పేలు దువ్వితే నిద్ర వస్తుంది అనుకునేదాన్ని నేను. ఆ ఎండలో కూర్చోబెట్టి ముసలి దాన్ని తల దువ్వటం మొదలుపెట్టింది. ఈ తర్వాత ఈ పిల్ల నెత్తి మీద చేతులు పెట్టి ఇలా అంటుంటే తల మీద మసాజ్ లాగా అవుతుంది కదా, ఆ ముసలిది కొంచెం మాగన్నగా నిద్రపోవటం మొదలుపెట్టింది. ఇది కదిపి చూసింది కదలటల్లా. అప్పుడు ఏమనుకుంది, ఉండి పని చెప్దామని ఆ ముసలిదాన్ని ఆ గోడ కానించి కూర్చోబెట్టి లోపలికి పరిగెత్తుకుంటూ వెళ్ళి లోపల మగవాళ్ళ బట్టలు ఉన్నాయి బోల్డని, ఒక జత బట్టలు తీసుకొని తొడిగేసుకుంది అమ్మడు. తర్వాత ఒక మంచి తలపాగాలు కనపడుతున్నాయి, ఒక తలపాగా ఎత్తి పెట్టుకుని తన సైజుకి సరిపడా చూసుకుందనమాట. పరిగెత్తుకుంటూ బయటకు వచ్చింది. ముసలి మామ ఇంకా ఎండకి హాయిగా నిద్రపట్టేసింది, నిద్రపోతోంది. ఇది ఆ పక్కనున్న గుర్రాల్లో ఓ గుర్రాన్ని ఎంచుకుని గుర్రం ఎక్కేసి పరుగు, ఎక్కడికి వెళ్తుందో తెలియకుండా వెళ్ళిపోయింది. అంతే, ఇక్కడి నుంచి బయటపడిపోవాలి ఆ దొంగల చేతిలో నుంచి. ఇక వెళ్ళగా ఏం చేసింది, ఆ జేబులో చూస్తే ఆ వేసుకున్న బట్టల్లో ఏవో కొన్ని నాణేలు కూడా ఉన్నాయి, చిల్లరుంది. సరే ఆ చిల్లర పెట్టి మధ్యలో ఏవో కొనుక్కు తింటూ, ఆడవేషం లేదుగా మగ వేషంలోనే అట్లా వెళ్తూ బాగా రాత్రి అయ్యాక ఒక చోట ఆగింది. దూరంగా ఏదో ఊరు కనపడుతుంది. సరే ఇప్పుడు వెళ్ళొద్దు, తెల్లారగానే వెళ్దాం అనుకుంది. అక్కడ పడుకొని నిద్రపోయింది. ఇది ఊరేమో కొంచెం పెడగా ఉంది, ఈ అమ్మాయి పడుకున్నదేమో కొంచెం అడవిగా ఉంది. తొందరగా తెల్లారిపోతుంది. తెల్లారేసరికల్లా ఏమనుకుంది, అమ్మో వెలుగు వచ్చేస్తుంది, వెళ్ళిపోదాం ఊళ్ళో. కానీ ఆ గుర్రాన్ని తోలుకుంటూ ఆ గేటు దగ్గరికి వెళ్ళింది. ఆ కోట ఊరు తాలూకు గేటు, ఊరికి ఒక పెద్ద గేటు ఉంది. ఆ గేటు తీయగానే భోం భోం అని పెద్దగా నగారాలు మోగినాయి. కొంత వందల మంది జనం అక్కడ నుంచుని ఉన్నారు. ఈ అమ్మాయి నిర్ఘాంతపోయింది, ఏం జరుగుతుందో తెలియలే. అక్కడి నుంచి ఏనుగు వచ్చింది, ఓ 100 గుర్రాలు వచ్చాయి, అందరూ తప్పెట్లు మోగిస్తున్నారు, ఏమిటో పీపీపీ అని శబ్దాలు, సన్నాయి, గందరగోళంగా షహనాయిలు వాయించేస్తున్నారు. అక్కడి నుంచి ఒక పెద్దగా భారీగా ఉన్న ఒక మాలను తీసుకొచ్చి ఓ 2 మగవాళ్ళు, ఒక ఆయన మంత్రి, ఇంకోటిగా ఉన్నారు. వాళ్ళిద్దరూ పట్టుకొచ్చి దండేశారు. దండేసి ఇంత పొడుగాట దండం ఒకటి చేతిలో పెట్టారు. మహారాజుకి జై అన్నారు. ఈ అమ్మాయి నిర్ఘాంతపోయింది, నేను మహారాజుని ఏమిటి, కాదు అనేసరికల్లా, కాదండి మా మహారాజు సంతానం లేకుండా చనిపోయాడు, నిన్న పోయాడు ఆయన, తెల్లవారేసరికి నగర ప్రవేశం చేసిన మొట్టమొదటి వాడిని రాజుని చేస్తాం, మా ఊరు సిద్ధాంతం అదే, నువ్వు ప్రవేశం చేసావు, నువ్వే మా రాజు. ఈ అమ్మాయి చక్కగా అందంగా ఉంటుంది కదా, యంగ్గా ఉన్నాడు, మీసాలు కూడా రాని యువకుడు, ఇలాంటి వాడు చాలా ఏళ్ళు పరిపాలిస్తాడు కదా. చిన్నపిల్లలైతే పెళ్లి చేస్తే చక్కగా పిల్లల్ని కంటాడు, రాజ్యానికి వారసులు వస్తారు. జనాలంతా చప్పట్లు కొట్టారు, తలా ఒక దండా వేశారు, పన్నీటి జల్లులు కురిపించారు, పువ్వులు జల్లారు, పాటలు పాడారు, హారతులు ఇచ్చారు, ఎన్నో. అక్కడి నుంచి ఎత్తి ఏనుగు మీద కూర్చోబెట్టారు. పదండి రాజస్థాప సభకి వెళ్ళిపోదామని అంతఃపురాన్ని తీసుకెళ్లారు. ఎంత పెద్ద కోటో అది, ఎంతమంది జనము. ఇక రాజుకి కావలసిన సమస్తమైన సేవలు చేశారు. స్నానాలకి తీసుకెళ్తామన్నారు, స్నానశాల వద్దు, స్వయంగా స్నానం చేసే అలవాటు ఉంది, నేను రాజునైనా అవన్నీ నేను మార్చుకోనని తన దారిని తను స్నానం చేసి వాళ్ళు ఏర్పరిచిన బట్టలు కట్టుకుని రాజుగా సింహాసనం మీద పట్టాభిషేకం చేయబడింది.
బానిస పిల్ల రాజు రాజు అయిపోయింది. ఈ రాజు అయ్యాక మళ్ళీ మొగుడిని ఎలా వెనక్కి తెచ్చుకుందో మనం వచ్చే భాగంలో చూద్దాం. తప్పకుండా. నమస్తే. నమస్తే. మనము రాజైన బానిస పిల్ల స్టోరీ చెప్పుకుంటూ ఉన్నాం కదా, Hmm. నెక్స్ట్ ఎపిసోడ్ చెప్తారా? జమురుద్ ఆ, రాజు అయిపోయింది. అయిపోయింది. అయిపోయాక ఏమైంది, ఈ అమ్మాయిని తీసుకుపోయారు. తీసుకెళ్తే పాపం మగవేషంలో ఉంది కదా, ఇక స్నానశాలకు తీసుకెళ్ళినా ఎక్కడ తీసుకెళ్ళినా నా స్నానాలు నేనే చేస్తాననేది, రోజు ప్రార్థన చేసేది, నీతిగా పరిపాలించేది, ఎంతో బుద్ధిగా ఎంతో శ్రద్ధగా. మన రాజు ఎంత జ్ఞానవంతుడు, ఎంత ఆ మంతుడు ఈ మంతుడు అని సంతోషించేవాళ్ళు ఊళ్ళో వాళ్ళు. కొత్తగా తెలివిగా రాజు ఉండేది. అయినా తెలివిగా ఉండేది. కొత్తగా రాజు అయినా ఈయన చాలా నీతిమంతుడుగా ఉన్నాడు. ఆడవాళ్ళకేసి కన్నెత్తి చూసేవాడు కాదు. ఉమ్, ఆయన వివాహం చేసుకుంటాడు, చేసుకునేదాకా వేరే పరాయి ఆడవాళ్ళని చూడటం లేదని సంతోషించేవాళ్ళు. అక్కడ బానిస పిల్లలు ఆడపిల్లలు చాలా మంది ఉంటారు, రాజుగారి కోసమే ఉంటారు వాళ్ళు. ఎవరికేసి ఈ అమ్మాయిగా అతలు ఎత్తి చూసేది కాదు. జనాలు చాలా మెచ్చుకునేవాళ్ళు. రాజుగారు అంత గొప్పవాడు ఇంకెవడూ లేడు. ఎన్ని ప్రార్థనలు చేసేదో, ప్రార్థనా మందిరాల్లో ప్రార్థనలు చేయించేది, దానాలు చేసేది, తన చుట్టూతా ఉన్న పని వాళ్ళందరికీ దాన ధర్మాలు చేసేది, తర్వాత అసలు ఊళ్ళో అన్నదానాలు చేసేది. ప్రతి వాళ్ళు చాలా భక్తి. మన రాజుగారికి చాలా బుద్ధిమంతుడు, మన రాజుగారి నీతిమంతుడు, ప్రజ్ఞావంతుడు, అన్ని వంతులు ఈయనకే పెట్టుకుని సంతోషించేవాళ్ళు. ఈవిడ ఏం చేసింది, తనకు అధికారం వచ్చాక కొంతమందిని రహస్యంగా పంపించి, వాడు ఆలీషారు ఉన్నాడు కదా అమ్మాయి భర్త, అతని కోసం వెతుకులాట చేయించింది. ఎంత వెతికినా దొరకల. చాలా నిరాశ పడిపోయింది. అయ్యో ఇలా అయిపోయిందని. ఏడాది గడిచిపోయింది. సంవత్సరం పాటు ఈ అమ్మాయి స్త్రీ అనే విషయం బయటికి రానివ్వకుండానే పరిపాలన చేసింది, జాగ్రత్త పడింది. సరే, తర్వాత ఏమనుకుంది, ఓ పని చేద్దాం, ఒక పెద్ద విశాలమైన ఖాళీ స్థలంలో పెద్ద మండపాన్ని నిర్మింపజేసింది. చాలా పెద్దది. అదొక పెద్ద భోజనశాలగా చేయించింది. ప్రతి నెల మొదటి తేదీన ఊళ్ళో ఉన్న పురుషులందరూ అక్కడికి వచ్చి భోజనం చేయాలి. లేకపోయిన వాడికి ఉరిశిక్షే. ఎవరైనా గనక ఈ భోజనానికి రాకపోతే వాడు అంతు చూస్తారు. అందరి ఇళ్లలో నుంచి హాజరు పట్టి పడిపోవాలి. వీళ్ళే కాకుండా ఆ ఊళ్ళోకి వచ్చిన అతిథి అభ్యాగతులు ఎవరు వచ్చినా సరే మగవాడు అన్నవాడు ఇక్కడ తినాలి అని పెట్టేసి చాలా పెద్ద హాలు, ఒకేసారి 1000 మంది కూర్చుని తినచ్చు ఏర్పరిచారు. తొలి రోజున మళ్ళీ తను కూడా వాళ్ళతో పాటే భోజనం చేస్తుంది. రాజుగారికి మంత్రులకి విడివిడిగా కుర్చీలు వేశారు. సామాన్య జనానికి అందరం తినడానికి వరుసగా అన్ని బెండాల్స్ లాగా వేసేసారు. ఇప్పుడు ఎత్తి మీద కూర్చుంటాడు అనమాట మన రాజు. జమురుద్దు పైన కూర్చుంటాడు. సరే, ఏం చేశారు, పదార్థాలు ఎన్నో వేల పదార్థాలు రెడీ చేశారు. రెడీ చేస్తే సరే భోజనాలకి జనాలంతా కూర్చున్నారు. రాజు ఎంత గొప్పవాడు, ఎంత మంచి మంచి పదార్థాలు, భోజ్య యోగ్యమైన వస్తువులే ఉన్నాయి అన్నీ. సరే, చాలామంది కూర్చున్నారు. ఇంతలో ఏమైంది, ఈ రాజుగారి పైన కూర్చున్నాడుగా, ఈ అందరికీ అట్లా చూస్తుంది. ప్రతి వాళ్ళు ఏమిటి రాజు ఎంత శ్రద్ధగా చూస్తున్నాడు, నాకేసే చూశాడు అలాంటి భావిస్తున్నారనమాట. మామూలుగా భోజనాలు అవుతున్నప్పుడు మనం ఒక్కో మనిషిని వీడియో తీస్తే ఎలా ఉంటుంది, ప్రతివాడు మన్నే తీస్తున్నారు అనుకుంటారు కదా, అట్లా అందరినీ పరిశీలించి చూస్తుంది 1000 మందిని. మధ్యలో కనుక్కుంది, ఊళ్ళో ఉన్న వాళ్ళంతా వచ్చారా, కొత్తగా వచ్చిన వాళ్ళంతా వచ్చారంటే అందరూ వచ్చారు. ఇదొక ట్రయల్ అండ్ ఎర్రరే కానీ చూస్తుంది. చూస్తుంటే సడన్గా ఈ అమ్మాయి చూపు ఒక చోట ఆగింది. వీడిని ఎక్కడో చూసా. వాడేం చేశాడు, ఏదో వడ్డీ ఉన్నవి దగ్గరలో ఉన్నవి తిన్నాడు. కొంచెం ఒక రకంగా ఉన్నాడు మనిషి మొరటుగా. ఒక మీగడతో చేసే హల్వా ఒకటి కనపడుతుంది, ఇంత పెద్ద అంత ప్లేటు. కొంతమంది వీళ్ళు కూడా వండుకొచ్చి ఉంటారు, అంత ప్లేట్లో మీగడ హల్వా. వీడికి అందుబాటులో అది దొరికిందనమాట. దాన్ని ఇట్లా అందుకుని లాగేసుకుని పళ్ళని తన దగ్గరికి ఇట్లా ఇంత తీసి నోట్లో బొక్కేస్తున్నట్టు పెట్టుకుంటే చుట్టుపక్కల వాళ్ళంతా కేకలే, అదేమిటది అట్లా చేస్తావు, అందరూ తినవలసింది కదా, ఎన్ని పదార్థాలు ఉన్నాయి, తలా కొంచెం వేసుకోవాలి, అట్లా ఎంగిల్ చేయి పెట్టి తినేస్తే అంత తింటే కడుపులో నొప్పి వస్తుంది, అలా తిండికి వాచినట్టు చేయబోక, ఇదేమిటి, ఇది బ్రహ్మాండమైన విందు, కడుపు నిండా పెడతారు ప్రతి వాళ్ళకి, ఇదే మొదటి విందు, సక్సెస్ఫుల్గా చేయాలనుకుంటారు, ఏం పద్ధతి అది అని కేకలేశారు. కేకలేసిన వాడు మిగిలిన వాళ్ళని వినిపించుకునే ధోరణిలో లేడు. కుడి చేయి ఎడం చేయి తేడా కూడా లేదు, దీంతో ఒక గుప్పెడు దీంతో ఒక గుప్పెడు అలా తీసుకున్నాడు. ఈ పైన ఎత్తు మీద కూర్చుంది కదా భోజనానికి జమరుద్దు కనపడింది అమ్మాయికి. అరే, ఆ మీగడ హల్వా నోట్లో కూకుంటున్న వాడిని తీసుకురండి రా అనేసరిగా ఓ 4 సైనికులు పోయి వాడిని లేవదీశారు. హల్వా, ఎంగిల్ హల్వా అక్కడే ఉంది. లేవ తీసుకొచ్చి రాజుగారి దగ్గర నుంచోబెట్టారు.
రాజుగారు అమ్మాయి ఏం చేసింది అడిగింది, నువ్వెవరు, ఏ ఊరు నీది, ఈ ఊరేనా అంటే, కాదండి ఈ ఊరు కాదు, మాది వేరే ఊరు, నేను జల్తారు పనివాడిని, ఏదైనా వ్యాపారం కోసమని ఈ ఊరు వచ్చాను అన్నాడు. అనేసరికల్లా ఎందుకో నాకు వీడిని చూస్తే అనుమానంగా ఉంది అని ఒక సైనికుని పిలిచి, అరే నా సామాన్లలో అంతఃపురంలో ఇసుక పెట్టి ఒకటి ఉంటుంది, ఇంత బాక్సు, దానికి ఇట్లా ఒక రాగి పొల్ల ఒకటి గుచ్చుంటుంది, ఆ పొల్ల ఈ బాక్సు 2 పట్టురా అని చెప్పింది. జనాలంతా భోజనాలు చేస్తూనే చూస్తారు, అన్నం తిన్న వాళ్ళు వెళ్ళిపోతున్నారు, కొత్త వాళ్ళు వచ్చి కూర్చుంటున్నారు, ఈ మనిషి మాత్రం నిలబడి ఉన్నాడు. సరే ఈవిడ ఏం చేసింది, ఆ బాక్స్ తెప్పించింది, ఆ రాగి పుల్ల తీసి ఆ ఇసుక బాక్స్లో ఇట్లా 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 గీతలు గీసింది. ఏమీ లేదు, సినిమా ఇస్తుంది అంతే. ఆ గీతలను అలా పరీక్షగా చూసి, అరే నువ్వు అబద్ధం చెప్తున్నావు, నువ్వు జల్తారు పనివాడివి కాదు, నువ్వు ఒక బ్రోకర్వి, నీ పేరు బర్సూమ్, అవునా కాదా అనేసరికి తెల్లబోయాడు. ఒక బానిస పిల్లని ఎత్తుకుపోయావు, ఒక అమాయకుడికి విషం పెట్టావు, నువ్వు మత్తుమంది పెట్టేసి వాడి పెళ్ళాన్ని బానిసని ఎత్తుకుపోయావు, అవునా కాదా అనేసరికి వీడిని కాంతపెట్టి కాదండి కాదండి అన్నాడు. అరే 2 పీకండి రా వీడిని అనగానే వీళ్ళు సైనికులు దబా కొట్టేశారు. మామూలుగా కొట్టేసరికి మీగడ అరిగిపోయింది, మాట బయటకు వచ్చింది. అవును నా పేరు బర్సూము, నేను ఒక బ్రోకర్ని, మధ్యవర్తిగా ఉంటాను వ్యాపారాలకి. అయితే నేను ఆలిషార్ అనే ఒక యువకుడికి అన్నంలో మత్తుమందు కలిపి అతని భార్యగా ఉన్న బానిస పిల్లని నేను ఎత్తుకుపోయాను అని చెప్పాడు. ఆ అన్నం నీదా వాడిదా అని అడిగింది. వాడిదే, ఆలిషారే నాకు అన్నం పెట్టాడు, అందులో నేను విషం కలిపాను, ఈ మత్తుమందు కలిపాను కల్లా జనం అంతా హాహాకారాలు చేశారు. నువ్వే మత్త కలిపిన అన్నం పెట్టడం కాదు, ఒకడు అన్నం పెడితే నీకు దాంట్లో మత్తు కలిపాడంటే వీడెంత దుర్మార్గుడు, వీడిని చిత్రవధ చేయాలని అరిచారు అందరు. అనగానే తీసుకెళ్ళి వీడిని ఉరిదీసేయండి అని వాడు వెళ్ళిపోయాడు. ఒక పగ తీరిపోయింది అమ్మాయికి, తను ఎత్తుకుపోయిన వాడికి విషం పెట్టి ఈ అమ్మాయి ఇల్లంతా వెతికి ఈ పిల్లని వేసుకుని తీసుకుపోయాడు. అవును, వాడికి శిక్ష పడిపోయింది. 2వ నెల వచ్చింది. ఈ అమ్మాయి చూస్తోంది ఎవరైనా దొరుకుతారేమో అని. ఇది ఏంటంటే ఈ నెల రోజుల లోపలే వాళ్ళు ఎవరైనా ఆలిషారే వచ్చి వెళ్ళిపోతే వెళ్ళిపోవచ్చు. ఇక భగవంతుడి మీద భారం వేసి ఇది ఒక ప్రయత్నం చేయటమే అన్నమాట. మామూలుగా ఊళ్ళల్లో ప్రచారాలు జరుగుతాయి, పక్క ఊళ్ళల్లో. ఏమిటి, ఈ ఊళ్ళో ఫలానా రోజు బ్రహ్మాండమైన విందు జరుగుతుందని రాజుగారు స్వయంగా పర్యవేక్షిస్తాడని, ఎంతో అద్భుతంగా ఉంటుందండి, తిన్నంత తినచ్చు అంటే పక్క ఊళ్ళ నుంచి జనం కూడా వస్తారు, ఆ రోజుకి వచ్చే వాళ్ళు కూడా ఉంటారు. సరే ఇలాగని అనుకుంది. 2వ నెల మళ్ళీ విందు చేశారు. ఈసారి విందులో జనాలు అనుకున్నారు మీగడ హల్వా తినటం వల్లే వాడికి ఆ గతి పట్టింది, వాడు అంత కుక్కేసుకున్నాడు, అందుకే రాజుగారి దృష్టిలో పడ్డాడు వాడి జాతకం బయటపడింది అని చెప్పి ఎవరు మీగడ హల్వా తినద్దు అనుకుంటున్నారు. ఈ లోపల ఏమైంది, ఈ వచ్చిన జనాల్లో ఒకడు చాలా మొరటుగా ఎత్తుగా ఉన్నవాడు ఒకడు వచ్చాడు, చాలా మోటుగా ఉన్నాడు. సరే వాడేం చేశాడు, వరుసగా కూర్చుని వాడు కొత్తవాడు కదా, ఈ మిగిలిన జనం అంతా ఆ ఊరి జనం, వాడు ఇంత మీగడ హల్వా ఇట్లా పట్టెడి తీసి పళ్ళల్లో పెట్టుకునేసరికి వాడు లాస్ట్ టైం వచ్చిన వాడు కాదు, లాస్ట్ టైం వచ్చిన జనాలందరికీ తెలుసు. తినడం మొదలుపెట్టాడు. ఈవిడ అట్లా చూస్తుండేసరికి ఈ మొరటుగా ఉన్నవాడు దృష్టిని ఆకర్షించాడు. పైగా ఏంటంటే చుట్టుపక్కల ఉన్న జనం అంతా ఆ ఊరి జనం, ఆ రాజు మీద భక్తో అనురక్తో ఉన్నవాళ్ళు, కొంత అంతే ఆసక్తి ఉన్నవాళ్ళు, రాజు మీద ప్రత్యేకాభిమానం ఉన్నవాళ్ళు. వీడు రాజుని గౌరవించే ఉద్దేశం లేడు, భోజనం తప్పిస్తే వాడికి 2వ గోల్ లేదు. ఇప్పుడు ఇంత వడ్డిచ్చారు, మన ముందు ఒక పెద్ద మనిషి ఉన్నాడు, ఆయన మొదలెట్టాక మనం మొదలెడతాం మర్యాద. వీడు పెద్ద మర్యాద పాటించట్లా, ఆ హల్వాని ఇట్లా పెట్టుకునేసరికల్లా వీడు ఏం చేసింది, మళ్ళీ సైనికులు పిలిచి అరే ఆ మీగడ హల్వా తింటున్నాడు బట్టు రండి వాడిని నేర్చుకొచ్చారు. ఎవరు నువ్వు, ఏ ఊరు నీది అంటే, మాది బాగ్దాద్ నగరం అండి, నాదేమో నేను తోటమాలి పనివాడిని అన్నాడు. అనేసరికల్లా కాదు, వీడి పరిస్థితి వీడి పద్ధతి నాకు అనుమానంగా ఉందని మళ్ళీ ఇసుక బాక్సు పొల్లా వచ్చినాయి. ఈవిడ అందులో బాక్సులో గీసి నువ్వు అబద్ధం చెప్తున్నావు, నువ్వు ఒక దొంగవి, ఓ అమ్మాయిని ఎత్తుకుని పారిపోయావు, ఆ అమ్మాయి నా భర్త కోసం వేచి ఉన్నానని చెప్పినా కూడా నువ్వు వినలేదు, అవునా కాదా, మీది ఖురాసాన్ నగరం, నీది బాగ్దాద్ నగరం కానే కాదని అనగానే వీడు తెల్లపోయాడు. వీళ్ళకి తెలుసు సైనికులకి వాడు నిజం ఒప్పుకోకపోతే వాడిని తన్నాలని ముందు చూశారు కదా, ఇద్దరుగా సైనికాధికారులు వాళ్ళు వచ్చి 4 చెంపకాయలు కొట్టేసరికి వాడు వలవలా ఏడుస్తూ అవునండి నేను దొంగనండి, చాలా దుర్మార్గుడిని, కానీ ఆ పిల్లని మేమేం చేయలేదండి, మేము 40 మంది ఉన్నాం, పంచుకుందాం అనుకున్నాం, మాకు పెళ్ళంగా ఉంటుంది అనుకున్నాం, కానీ ఆ పిల్ల పారిపోయిందండి
పారిపోయింది, మేము అమ్మాయిని ఏం చేయలేదు అనేసరికి నువ్వు మొగుడు కాకుండా చేసావు కదా, నువ్వు భర్త కోసం వెయిట్ చేస్తున్న ఒక పిల్లని నువ్వు తీసుకుపోయావంటే నువ్వేమన్నా మనిషివి? ఆ పిల్ల పని నీకు తెలియదంటే తెలిసి నీకు అమ్మాయిని చెప్పింది మా ఆయన కోసం చూస్తున్నాను అని అనగానే జనాలంతా హాహాకారాలు చేశారు. పెళ్లిగాని పిల్లని మీరు తీసుకుపోవచ్చు, పెళ్ళయిందైనా నీతో వస్తానంటే తీసుకుపోవచ్చు, మొగుడు వస్తాడని వేచి ఉన్న పిల్లని లేదు తీసుకుపోయాడు దుర్మార్గుడు, పైగా 40 మంది పెళ్లి చేసుకుందాం అనుకున్నారు అనేసరికి చంపేయండి చంపేయండి అని అందరూ కేకలు పెట్టారు. వీడిని కూడా తీసుకుపోయారు, చిత్రవధ చేయించారు. మళ్ళీ వచ్చింది విందు. ఈసారి విందులో జనాలు ఎవ్వరూ ఆ మేగడ హల్వా పాయి దగ్గరికి వెళ్ళాల. మనకెందుకు వచ్చింది అనుకున్నారు, మనకెందుకు ఈ గోళ అని చెప్పి ఎవ్వరూ ఆ పళ్ళెం చుట్టుపక్కల ప్లేట్ల దగ్గర కూడా ఎవరు కూర్చోటల్లా. ఆ పళ్ళెమో ఒకటి బౌల్లో ఉంది కదా, దాన్ని ఎదురుకుండా ఉన్న ప్లేస్లో ఎవడైనా కూర్చుంటే అప్పుడు పక్క ప్లేసులో కూర్చుందామని చూస్తున్నారు. సరే ఏమైంది, ఈసారి ఒక ముసలాయన వచ్చాడు, ఇంత పొడుగాటి గడ్డం, ఈ ఊరువాడు కాదు, చకచకా నడుచుకుంటూ వచ్చి ఈ హల్వా ఉందా దాని ఎదురుగుండా ఉన్న ప్లేట్ దగ్గర కూర్చున్నాడు. కూర్చోగానే పక్క వాళ్ళు సర్దుకున్నారు, వీడికి మూడుతుందిలే, అయినా ముసలాడు వీడికేం మూడుతుంది అనుకుంటున్నారు. కాకపోతే ఈవిడ ఏమైంది, పైన కూర్చుంది. భోజనాలు చేసే వాళ్ళందరినీ మెల్లిగా చూస్తుంది, ఒక్కొక్కరిని పట్టి పట్టి చూస్తే రాజుగారు మన్నే చూశాడు అయ్యి బాబోయ్ అనుకుంటున్నారు. కానీ చాలా మందికి డౌట్గానే ఉంది, ఆ హల్వా ఎదురుగుండా కూర్చున్న వాడి కొంపమే మునగబోతోంది అని. చూడగా ఇవిడే ఆ హల్వా తింటున్నవాడు, హల్వా ప్లేటుకి ఎదురుగుండా ఉన్నవాడు వాడిని పిలుచుకురండి. ప్రతి పాపిష్టివాడు పోయి దాని ఎదురుగుండానే కూర్చుంటున్నాడు. దేశంలో ఉన్న పనికి వాళ్ళ లుచ్చాలందరూ వెళ్ళి దీని దగ్గరే కూర్చుంటున్నారు అని పిలుచుకొచ్చేసరికి నీ పేరేంటంటే నాకు పేరు లేదండి, నేను ఫకీర్ని, పేరు ఏనాడో వదిలేశాను. ఇంతకీ వాడు ఈ మతం వాడు కూడా కాదు, మోసం చేస్తారనమాట అట్లా అనేసరికల్లా రాజుగారు తోకతో తాచులాగా లేచింది. అబద్ధం చెప్తున్నావు నువ్వు, నీ మాట అసలు నిజమే కాదు, నువ్వు అసలు ఫకీర్వే కాదు, నీది అసలు మా జాతే కాదు అనేసరికల్లా కాదండి అంటే మిగిలిన వాళ్ళంతా అదేమిటి అంత బారెడు గడ్డ ఉంది, అంత అంగీ వేసుకున్నాడు ముసలాడు, అబద్ధం చెప్తాడా అంత పెద్దవాడు అని ఆశ్చర్యపోతే రాజుగారు మళ్ళీ ఇసుక బాక్సు పొల్లా తెప్పించేసరికల్లా అందులో గీతలు గీసి చూసి ఏం చెప్పిందంటే, అబద్ధం చెప్తున్నావు, నీ పేరు రసూల్, కానీ నువ్వు అది దొంగ పేరు, నీ పేరు అది కాదు, రసూల్ పేరుతోటి తిరుగుతావు నువ్వు ఫకీర్ని, నాకు పేరు లేదన్నాడు కదా, నీకు పేరుంది, నువ్వు ఒక బానిస పిల్లని కొనడానికి ప్రయత్నం చేసావా చేయలేదా? వీరికి దెబ్బలంటే భయం, ముసలివాడు కదా, సైనికులు చూస్తే జమాజట్టిలాగా ఉన్నారు, తంతారేమోనని భయపడి కొనడానికి ట్రై చేశానండి, నేను కొనలేదండి అన్నాడు. కానీ నువ్వు ఎవడితోటో ప్రయత్నం చేసి ఆ పిల్లని పట్టించి తెప్పించావా లేదా? కిడ్నాప్ చేయించాను. తర్వాత ఏం చేసావు అంటే, ఏం చేస్తానండి, ఆ పిల్ల కోసం చాలా ప్రయత్నం చేశామండి, మతం మార్చేసుకోవాలి, మా మతంలోకి పెట్టేసుకోవాలనుకున్నాం, మా దగ్గర 10 మంది ఆడపిల్లలు ఉన్నారు, ఈ పిల్లని 11వ దాన్ని చేద్దాం అనుకున్నాను, బాగా చావకొట్టి మంచం మీద పడేసామండి, చాప మీద పడుకుని ఉండేది, 3 రోజులు ఉంది, 4వ రోజున చిటికేసినట్టు మాయమైపోయింది, నేను దాన్ని ఏం చేయలేదు అనేసరికి నువ్వు ముందు 10 మందిని మతం మార్చావు కదా, నువ్వు వేరే మతం వాడిపోయి మా మతం వేషం వేసుకుని తిరుగుతున్నావు కాబట్టి ఈ ముసలాన్ని చిత్రవధ చేయండి. జనాలు అనుకున్నారు అసలు మీగడ హల్వా చేయించద్దని చెప్పాలనుకున్నారు. ఈ అమ్మాయికి ద్రోహం చేసిన ముగ్గురిని, తన్ని ఎత్తుకుపోయిన వాడిని, ఎత్తుకుపోయేలాగా చేసిన వాడిని, అక్కడి నుంచి తన్ని తప్పించుకుని వేరే చోటికి తీసుకొచ్చేసిన వాడిని, ముగ్గురిని చూసేసింది. ఏడుస్తూ కూర్చుంది. 3 నెలల నుంచి చూస్తున్నా, ఇంత ప్రయత్నం చేస్తున్నా, లాలుషారు మాత్రం రావటం లేదు, అసలు ఉన్నాడో లేదో, నేను ఇలాగే ఈ రాజుగా బతకాలా ఎంతకాలం, వాళ్ళకి మగవాడు కావాలి రాజుగా. ఏడుస్తూ ఉంది. ఈ 3 భోజనాలు అప్పుడు సాయంత్రం ఏడుస్తూ కూర్చునేది అమ్మాయి అతన్ని గుర్తు చేసుకుని. వాడు చాలా కరుణామయుడు, వాడు దయామయుడు, వాడు ఎంతో బాగా చూసుకున్నాడు, ఎంతో ప్రేమగా ఉన్నాడు అని. 3 నెలలు గడిచాయి. 4వ నెల వచ్చింది. 4వ నెలలో ఏం జరిగిందో మనం వచ్చే భాగంలో చూద్దాం. తప్పకుండా అండి. నమస్తే రమగారు. నమస్తే రమగారు, మనము రాజైన బానిస పిల్ల ఏం చేసింది ఏమిటి? జమురుద్దు అతని కోసం 3 వారాలు 3 నెలలు గడిచిపోయినాయి. ఆ అమ్మాయి వచ్చి 1 సంవత్సరం దాటిపోయింది. మన అసలు ఆలిషారు ఏమయ్యాడో చూద్దాం మొదట. ఓకే. ఆ రోజు రాత్రి ఏమైంది, జమురుద్దుని ఎత్తుకుపోయిన రుస్తుం ఇంట్లో, అదే మన రసూల్ ఇంట్లో పడుకుని ఉంది అమ్మాయి. ఆ అమ్మాయిని తీసుకెళ్ళడానికి విజిల్ అయ్యి ఈలేస్తే వచ్చేస్తుందని చెప్పింది ముసలమ్మ. ఓకే.
వీడేం చేశాడు, ఆ బిల్డింగ్కి ఎదురుగుండా ఉన్న ఇంటి అరుగు మీద పడుకున్నాడు. 3 రోజుల నుంచి నిద్ర లేదు, నుంచి వెతుక్కుంటున్నాడు. అవునవును. శుభ్రంగా పడి నిద్రపోయాడు. నిద్రపోయేసరికల్లా ఈ నిద్రపోయే వాళ్ళు ఏమింది, మంచి తలపాగా ఒకటి పెట్టుకున్నాడు. తానని తెలియకుండా ఉండటం కోసం పైన ఒక ఉత్తరీయం లాంటిది వేసుకుని తలపాగా పెట్టుకున్నాడు. ఈ ఎత్తుకుపోయిన వాడు వీడే అని జనం గుర్తుపట్టకుండా ఉండటం కోసం. కానీ వీడు నిద్రపోయేసరికల్లా ఆ దారైపోతున్న ముష్టి వాళ్ళు ఎవరో చల్లగా వీడి పైబట్టని వాడి నెత్తి మీద ఉన్న తలపాగానే పట్టుపోయారు. వీడు బట్టిగా అక్కడ అరుగు మీద పడుకుని ఉన్నాడు. మెలకు వచ్చి చూస్తే తెల్లారిపోయింది. ఇహ జమురుద్దు వచ్చేది, విజిల్ వేసి వేసి నోరునే పెట్టింది కానీ ఎవరు రాలా. ఆ ఇంటి పనివాడు వచ్చి ఏంట్రా వాకిట్ల నుంచి విజిల్ చేసినామని తిట్టాడు. ఓకే. వీడు పరిగెత్తుకుంటూ ముసలమ్మ దగ్గరికి వెళ్ళాడు. ఏ ముసలమ్మ అయితే తన్ని ఇక్కడికి పంపించిందో ఆవిడ దగ్గరికి. నేను నిద్రపోయానవా, ఏం జరిగిందో తెలియలేదంటే ఆవిడ వచ్చి ఈ ఇంట్లో పరిశీలించి చూసింది. మళ్ళీ అంతకుముందు సామాన్లు అమ్ముతూ వచ్చింది. చూస్తే ఆ అమ్మాయి లేదు. ఆ ఇంట్లో వాళ్ళంతా కంగాళీగా పోటాడుకుని తిట్టుకుంటున్నారు. ఎక్కడికో పోయింది పిల్లని. ఆ రసూల్ అన్నవాడు, ఆ బర్సూమ్ అన్నవాడు, అన్న తమ్ముడు ఒకళ్ళొకళ్ళు వాళ్ళు ప్లాన్ చేసే కదా ఈ పిల్లని షిఫ్ట్ చేశారు. వాళ్ళంతా కొట్టుకుంటున్నారు. పిల్ల మాయమైపోయింది. వీళ్ళ ఇంట్లో ఉండవలసిన అమ్మాయి. ఓకే. వీడితోటి రాలా. ఓకే. ఎలా వెళ్ళిపోయిందో వాళ్ళకి అర్థం కాదు. దాంతో వీడు చాలా, అంటే అమ్మాయి ఎవరి పాలైనా పడిపోయిందా, ఏదైనా చచ్చిపోయిందా, ఏమైపోయిందో తెలియక జబ్బున పడిపోయాడు. మనోవ్యధతోటి ఏడాది పాటు మంచంలో ఉండిపోయాడు వాడు. ఓహో. సరిగ్గా తినేవాడు కాదు. ముసలమ్మ బలవంతం చేస్తే ఏదో ఒక ముద్ద తినేవాడు. ఇల్లు వాకిలి ఉన్నాయి కదా, ఇల్లు వాకిలి ఉన్నాయి. ఈ అమ్మాయి కోసం తెచ్చిన బోల్డ్ అంతా సామాగ్రి కూడా ఉంది. అల్లికి సామాగ్రి తెచ్చాడు కదా. ఈ ముసలమ్మ ఏం చేసింది, ఆ సామాన్ అంతా కొట్లలో ఇచ్చేసి డబ్బులు వెనక్కి తెచ్చింది. డబ్బులు మొత్తం పోయినాయి వీళ్ళ దగ్గర, ఈ సామాన్లు మాత్రం ఉన్నాయి. ఆ ఇంట్లో ఉన్న ఒక్కో వస్తువు అమ్ముతూ మెల్లిగా ఈ అబ్బాయిని మెయింటైన్ చేస్తూ వచ్చింది. వాడు ఒక ఏడాది పాటు అలాగే మంచం మీద పడి ఉండిపోయాడు. ఏ పని లేదు. గుర్తొచ్చినప్పుడల్లా దుఃఖించి ఏడిచేవాడు. అయ్యో నా వల్ల ఇలా అయిపోయింది, నేను ఇట్లా చేశాను. అనవసరంగా వాడేవాడికో అన్నం పెట్టడం వల్ల కదా ఈ కష్టం అంతా వచ్చింది. అంతే. నిద్రపోవటం వల్ల రెండో కష్టం వచ్చింది. తిండి నిద్ర రెండిటి వల్ల నేను ఇలా అయిపోయాను. తిండి తినకుండా నిద్రపోకుండా ఉండేవాడు. అంత బాధపడుతూ ఉండేవాడు. అంత ప్రేమించాడు అమ్మాయిని. సరే, ఈ ముసలమ్మ రోజు ఏదో సోదగా చెప్పేది, వరే నాయన ఇట్లా ఉండకూడదురా, ఇట్లా ఉండకూడదురా, అది కాదురా, ఇది కాదురా అని. ఏడాది గడిచేసరికల్లా ఆవిడకి భయం వేసింది, వీడు చచ్చిపోతాడని. ఒకరోజు అంది, వరే నాయన నువ్వు అర్థం చేసుకో, మన ఊళ్ళో ఇప్పటికీ బానిస పిల్లల అమ్మకాలు జరుగుతూనే ఉన్నాయి. ఎక్కడైనా ఒక ఆడపిల్ల దొరికితే దాన్ని వాడతారు. ఇక్కడ అమ్మకాలు ఉన్న ఊళ్ళు మనవి. గ్యారంటీగా ఈ పిల్ల ఎవడి చేతిలో ఉన్న పడితే ఎవడో ఒకడికి అమ్ముంటారా. పిల్ల అందమైన పిల్ల, చక్కగా పాడుతుంది, చక్కగా ఏకతారాలు వాయిస్తుంది, పనిచేస్తుంది. ఇన్ని గుడ్ క్వాలిటీస్ ఉన్న పిల్లని ఎవడైనా ఎందుకు చంపుతాడు? అంతే. పెళ్ళంగా కూడా ఉంచుకోరు, దాన్ని అమ్మేస్తారు, డబ్బు వస్తుంది దాని మీద. అలాగదే కదా అమ్మకానికై వచ్చింది ఆ పిల్ల. నీ దగ్గరికి ఎటా వచ్చింది, నువ్వు కొనడం వల్ల. అంతే అని ఆవిడ ఏం చేసిందంటే, ఎక్కడో ఒక చోట అమ్మకం అయ్యి ఉంటుంది, వెతుకుదుగానే. వెతకాలంటే నువ్వు ముందు బతికుండాలి కాదు, దానికి తినాలి, తాగాలి, పడుకోవాలిరా అని బాగా బోధించింది. అయితే వాడికి ఒకనాటి రాత్రి ఒక కల్లాగా వచ్చింది. ఆ అమ్మాయి ఏకతారా వాయిస్తూ అందంగా నవ్వుతుంది. బతికే ఉందన్న ఒక ఊహ వచ్చింది. తెల్లారేసరికి ఆ కళ వచ్చిన టైము అవన్నీ ముసల్దాన్ని చెప్పకుండా ఎవరో ఫకీరికి చెప్పాడు. ఇట్లా నా ప్రేయసి కనపడలేదు, కల్లో ఈ టైంలో కనిపించిందంటే ఆయన కొన్ని లెక్కలేసి అమ్మాయి బతికేంది, నీకోసం వేచి ఉందని చెప్పి. ఈ ఆశతోటి వాడేం చేశాడు, ఈ ముసలమ్మ చెప్పిందిగా, ఆవిడని వెంబడి పెట్టుకుని ఆ స్నానశాలకు వెళ్ళి శుభ్రంగా మన్నలుగు పెట్టించుకుని తలంట పోయించుకుని. ఆ కథల్లో స్నానశాలలు కనపడతాయి బాగా. ఇళ్లలో స్నానాలు చేసేవాళ్ళు కాదు, స్నానశాలకు వెళ్ళటం ఒక వైభవం. చిన్న చిన్న ఉండేవి మసాజ్ పార్లర్స్ లాంటివి బహుశా. ఓకే. ఇంట్లో చేయరంటారా? ఇంట్లో చెయ్యరు. స్నానశాలకు వెళ్ళటం అనేది ఒక, అక్కడ ప్రత్యేకంగా స్నానం చేయిస్తారనమాట. ఆవిరి స్నానాలు ఏవో ఉండుంటాయి, స్పా లాంటివి. వెళ్ళి ఆ తర్వాత ఆవిడ రోజు చక్కగా అవి ఇవి వండి పెట్టి ఒక నెల 2 నెలల పాటు బాగా పోషించింది. తిండి వంట పట్టి శుభ్రంగా, అంటే స్నానం చేస్తేనే తిండి వంట పడుతుంది అనే పాయింట్ ఒకటి కనపడుతుంది ఆ కథల్లో. ఒక 2 నెలలు పోయాక బాగా ఓపిక తెచ్చుకున్నాడు. 3 నెలలు అయిపోయింది. ఏడాది తర్వాత 3 నెలలు గడిచింది. వెతుక్కుంటూ బయలుదేరాడు. ఎవరినైనా అడిగేవాడిట, అందమైన అమ్మాయి కనపడిందా 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 అని. ఏం కనపడుతుంది? మెల్లిగా తిరుగుతూ 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 ఈ అమ్మాయి ఎక్కడైతే జమ్లా అనే ఊళ్ళో రాజుగా ఉందో ఆ ఊరికి చేరాడు. పోనీ అప్పటికి 4-10 రోజులు అయ్యాక ఎక్కడో సత్రంలో ఉన్నాడు. ఊరంతా తిరుగుతున్నాడు. ఓ వారం 10 రోజులైంది.
ఆ సత్రంలో వాళ్ళు అన్నారు, బాబు 1వ తారీఖుకి ఇక్కడ భోజనాలు ఉంటాయి, భోజనం చేసి వేరే ఊరు వెళ్తూ గాను నువ్వు వెళ్ళిపోదలుచుకుంటే ఆ రోజు అన్నం తిని వెళ్ళు, చాలా బాగా పెడతారన్నారు. సరే 4వ విందు మొదలైంది. రాజుగారు పైన కూర్చున్నాడు, జనాలంతా కూర్చున్నారు. ఒక్కళ్ళు కూడా ఆ మీగడ హల్వా ఎదురుగుండా ఉండే పళ్ళెం దగ్గర కూర్చోలే. ఎవరైనా కూర్చోపోతే సైగలు చేస్తున్నారు. వీడికేం తెలుసు, అదంతా చూశాడు. భోజనశాల అంతా ఖాళీగా మొత్తం ఫుల్ అయిపోయింది, ఒకే ఒక్క ప్లేటు ఖాళీగా ఉంది. వీడు పోయి చకచకా నడుచుకుంటూ వెళ్ళి అందులో కూర్చున్నాడు. ఎదురుగుండా కనపడిన మీగడ హల్వాలోంచి తీసి గరిటెది పెట్టి తీసి తన పళ్ళల్లో వేసుకున్నాడు. అన్నీ వడ్డిచ్చారు మిగిలినవి. ఇవి ప్రత్యేకమైన పదార్థాలు అన్నమాట, కావాల్సిన వాళ్ళు తింటారు. తీపిష్టం లేని వాడు తిండ కదా. మామూలు ఖాద్య పదార్థాలు ఉంటాయి కదా, అన్నం, కూరలు, రొట్టెలు, అవన్నీ వడ్డం చేశారు. శుభ్రంగా తిన్నాడు. హల్వా చక్కగా వేలు నాకుని హాయిగా తిన్నాడు. జనాలంతా చూస్తున్నారు. వీడు కూడా మూడింది. ముందు వాళ్ళంతా ఏదో మష్టి వెధవల్లో ఉన్నారు. వీడు చూస్తే పండల్లే ఉన్నాడు. వీడికేం పోయే కాలం రాబోతోందో, వీడేం పాపిష్టివాడో, మనిషిని చూస్తే బాగున్నాడు, వీడికి మూడింది, ఇలాగ అనుకుంటున్నారు. కాకపోతే ఒక తేడా ఉంది. మిగిలిన వాళ్ళంతా సగం తిండిలోనే లేవదీయబడ్డారు. వీడు మొత్తం తినేసాడు, కూర్చుని తింటున్నాడు తాపీగా. ఆమె చూసిందా? ఆవిడ ఎదురుగుండా కూర్చుంది. మొత్తం అవన్నీ చూస్తూ వీడి మీద ఆవిడ దృష్టి ఆగిపోయింది. వాడు అప్పుడే హల్వా తీసుకుని తింటున్నాడు. దాన్ని గుర్తుపట్టేసింది. కానీ వాడిని భోజనం చేయనివ్వాలని ఎక్సైట్మెంట్ వచ్చేస్తుంది, ఆవిడకి దుఃఖం వచ్చేస్తుంది లోపల నుంచి. నోరు మూసు కూర్చుంది, కామ్గా తలంచుకుని తింటా మొదలుపెట్టింది. జనాలంతా రాజుగారికేసి వీడికేసి చూస్తున్నారు, ఏదో చేయబోతున్నారు అని. పూర్తిగా అన్నం తినొచ్చింది. వీళ్ళు ఏమనుకున్నారు, ఓ పర్వాలా, వీడు మిగిలిన వాళ్ళంతా సగంలో లేవదీయించారు, వీడు ఇక్కడ దాకా వచ్చాడు, పూర్తిగా అన్నం తిన్నాడు, ఏదైనా మంచి జరుగుతుందేమో, పిల్లాడు బాగున్నాడు చక్కగా, వీడికి చెడు జరగకూడదని మిగిలిన వాళ్ళంతా కోరుకుంటున్నారు. భోజనాలు అయిపోయాక 2 సైనికులను పిలిచి ఆయన్ని రిక్వెస్ట్ చేసి, ఒకవేళ ఆయనకు ఇష్టమైతే రాజుగారి దగ్గరికి రమ్మని చెప్పండి రాదు. వాళ్ళకి ఆశ్చర్యంగా ఉంది. వాళ్ళందరినీ ఈడ్చుకురండి అంది. ఇక్కడికి వచ్చరికి డైలాగ్ మారిపోయింది. సరే ఏమండి, మా బాబు ఏ ఊరు మీది, రాజుగారు చూడాలనుకుంటున్నారు, మీకు వీలుగా ఉంటే రమ్మన్నారు. ఆ ఊరు రాజు పెట్టిన అన్నం తిని రానని ఎందుకంటాడు, గుండె చెరువాడు. అదే కదా. సరే బయలుదేరాడు. ఈ వరసలన్నీ దాటుకుంటూ రాజుగారు ఎదురుగుండా నుంచుంటే ఈవిడికి పుక్కిలింతలుగా సంతోషం వచ్చేస్తుంది, నవ్వొచ్చేస్తుంది, ఏడుపు వచ్చేస్తుంది. ఏ ఊరు మీది అన్నాడు. అనేసరికల్లా ఖురాసాన్ నగరం అండి, నా పేరు ఆలీషారు, మా నాన్న చాలా పెద్ద వ్యాపారస్తుడు, వ్యాపారంలో నష్టపోయారు, నేను సరిగ్గా చేయలేదు, ఎట్లాగో ఒక పిల్లని బానిసగా కొనుక్కున్నాను, డబ్బులు నావి కాదండి, పాపం అమ్మాయివే, అమ్మాయి డబ్బులతోటే అమ్మాయిని కొనుక్కున్నాను, ప్రాణాధికంగా ప్రేమించాను, ఏడాది మీద 3 నెలలు అయింది, ఆమె తప్పిపోయింది నా దగ్గర నుంచి, ఆమె కోసం వెతుకుతూ ఈ నగరానికి వచ్చానండి అని బేరమని నడిచి ఇరుచుకు పడిపోయాడు. జనాలంతా హాహాకారాలు చేశారు, అయ్యో అయ్యో ఏమిటి ఇలా అయిపోతుంది అని. సరే అక్కడి నుంచి నీళ్లు చల్లండి, పన్నీరు చల్లండి అంటే రోజు వాటర్ తెచ్చి మొహం మీద చల్లి లేవదీశారు, మొహం తుడిచారు. వాడు ఏడ్చేస్తున్నాడు బలవల. ఇంతకాలం ఎందుకు చేసావు, వెంటనే వెతకలేదా? చచ్చిపోయింది అనుకున్నాను, జబ్బు పడిపోయాను, సంవత్సరం పాటు మంచంలోనే ఉన్నాను, 3 నెలల నుంచే కొంచెం కూలుకుని ఆమెను ఒక్కో ఊట్లోనూ వెతుక్కుంటూ వస్తున్నాను, ఈ నగరాన్ని చేరాను, ఇక్కడ ఎక్కడా కనపడలేదు, ఇంకో నగరానికి వెళ్ళి వెతుక్కోవాలి అంటే ఈవిడ చాలా దుఃఖం దాచుకుంది పాపం. దాచుకుని వీళ్ళందరూ మిగిలిన వాళ్ళంతా ఏమనుకుంటున్నారంటే, ఎవరిని ఇప్పుడు రాజు ఇంత మాట్లాడి ఇసుక బాక్సు పొల్లా తెప్పించలేదంటే వీడికి ప్రధానమంత్రి పదవో, ఏదైనా సైన్యాధిపతి పదవో, నగరాధిపతివో ఏదో ఇవ్వబోతున్నాడు రాజు అనుకున్నారు. అయితే ఏమంది ఈవిడే, అరే ఈయన్ని తీసుకెళ్ళి స్నానశాలకు తీసుకెళ్ళి శుభ్రంగా స్నానం చేయించి మంచి బట్టలు కట్టించి రాజాంతపురానికి తీసుకురండి, ఈయనతో మాట్లాడే పని ఉంది, ఈయన చెప్పినవన్నీ నిజం అని ప్రకటించింది. జనాలంతా సంతోషించారు. పోనీలే, మొహం చూసి మోసపోయినట్టు కాకుండా వీడు కొంచెం శుభ్రంగా చూడడానికి బాగున్నాడు, వాడు చెప్పిన కథ కూడా వాడికి బాగుంది, వాడు భగ్న ప్రేమికుడు లాగానే కనపడుతున్నాడు బిక్కమొహం వేసుకుని, పైగా అమ్మాయి పేరు తెలుసుకోగానే డామని విరుచుకు పడిపోయాడు, కళ్ళు తిరిగిపోయేవాడు, స్పృహ తప్పిపోయాడు. జనాలంతా ఎవరి దారిని వాళ్ళు పోయారు భోజనాలు చేసి. అక్కడి నుంచి సాయంకాలం ఈయన సత్రంలో దిగాడు కదా ఒక చోట, అక్కడి నుంచి అతను సామాన్లు తీయించారు సైనికులు, ఈయన స్నానశాలకు తీసుకెళ్లారు, అదొక మర్యాద అనమాట. స్నానం చేయించారు, మంచి రాజోచితమైన బట్టలు కట్టించారు, అంతఃపురంలోకి తీసుకెళ్తే సరే భోజనం వడ్డిచ్చారు. పొద్దున ఒక భోజనం చేశారు కదా, చీకటి పడ్డాక మళ్ళీ పెడతారుగా భోజనం. సరే భోజనం, రాజుగారు కూడా పక్కనే కూర్చున్నాడు.
రాజుగారికి వడ్డించిన లాంటి పళ్ళెమే పెట్టారు, అన్ని పదార్థాలు పెట్టారు, భోజనం బాగుందా, అంతా కులాసాగా ఉందా, అంతా ఇదిగా ఉందా అదిగా ఉందా అని అడుగుతుంది. అన్నీ బాగున్నాయని చెప్తున్నాడు. మరి ఇప్పుడు ఏం చేస్తావు, బానిస పిల్లల్ని దొరికితే ఏం చేస్తానండి, జీవితాంతం ప్రేమిస్తాను. ఆ అమ్మాయి ఇచ్చాకే నా జీవితం మారిపోయింది, నాతో అంత ప్రేమగా ఉన్న వాళ్ళే లేరు అని కళ్ళ నీళ్ళు తుడుచుకున్నాడు. సరే భోజనం అయింది, భోజన పాత్రలన్నీ తీశారు. తీసేసిన తర్వాత అంతపండ్లోకి పడుకుందరు కానీ రండి అని తనతో పాటు తీసుకెళ్ళింది. ఒక హంసతూలికా తల్పం లాంటిది ఒక తల్పం ఉంది, ఆ తల్పం మీద కూర్చోబెట్టింది. ఆ పక్కన కూర్చొని మీరు ఏం బిజినెస్ చేసేవాళ్ళు, మీకు ఎలాంటి బిజినెస్ అంటే, మరండి నాతో పాటు ఉన్న జమరుద్దు ఎంత బాగానో అల్లుతుంది పరదాలు, ఎంత బాగా అల్లుతుందని మళ్ళీ కళ్ళ నీళ్ళు పెట్టుకునేసరికల్లా అమ్మాయికి నవ్వొచ్చింది. అన్నిటికీ ఏడుస్తున్నాడు వాడని. పక్కపక్క నవ్వి, ఇంకా నీ బానిసను గుర్తించలేదా ఆలీషాన్ నువ్వు అని అడిగింది. అడిగేసరికల్లా అప్పటిదాకా బేస్ వాయిస్లో మాట్లాడుతున్న రాజు గొంతు సడన్గా ఆడపిల్ల గొంతులాగా మారిపోవటం, ఆ గొంతు తనకు తెలిసిన గొంతు అవడంతో వీడు నిర్ఘాంతపోయి తలెత్తి చూశాడు. ఆ దీపాల వెలుగులో రాజుగారి మొహం స్పష్టంగా కనపడింది. అంతకుముందు బట్టలు ఎలా ఉండేవి, ఓ టోపీ, ఒక ఇలా జులపాలుగా జుట్టు, మొహం స్పష్టంగా కనపడలా. భోజనాల దగ్గర కూడా ఈవిడ ఇలాగే ఉంది, సింపుల్ అలంకారంతో, నెత్తి మీద టోపీలు గీపీలేలు. రాజుగారి మొహాలకి ఇలాగేం చూస్తామని ఆయన చూడలేదు. అదేలే ఇప్పుడు చూసేసరికల్లా వాడికి సరిగ్గా జమరుదు మొహమే, బట్టలు మాత్రం మగ బట్టలు ఉన్నాయి అంతే, మగవాళ్ళు వేసుకునే దుస్తులు అవి. వాడు జమరుద్ అంటూ మళ్ళీ స్పృహ తప్పిపోయాడు. వాడి మొహం మీద నీళ్ళు చల్లి, ఇంకా ఎన్నిసార్లు స్పృహ తప్పి పడిపోతావు, ఇలా పెళ్ళాన్ని గుర్తించని వాడు ఎవడైనా ఉంటాడా లోకంలో, ఏ వేషం వేసుకున్నా గుర్తించాలి, ఒట్టి ప్రేమ ఉంటే సరిపోతుందా, బుర్ర ఉండద్దా అని అడిగింది. అడిగేసరికల్లా అప్పుడు వాడు గుర్తుపట్టాడు. ఇలా వచ్చావు ఏంటంటే, ఈ జరిగిన కథ అంతా చెప్పింది. ఇలా జరిగింది, సంవత్సరం 4 నెలల నుంచి ఇందులోనే ఉన్నాను, నేను ఇక్కడే ఉండిపోయాను, వాళ్ళు ఇట్లా చేశారు, ఓ దొంగ ఎత్తుకుపోయాడు, కథ అంతా చెప్పుకుంది. రాత్రి సంతోషంగా గడిపారు. మర్నాడు పొద్దునే రాజు వేషంలోనే ఈవిడందరినీ పిలిచి నేను నా రాచరికాన్ని వదిలిపెట్టేసుకుంటున్నా, మీరు మళ్ళీ నగర ద్వారాల దగ్గర వేచుండి కొత్త రాజును వెతుక్కోండి, నేను అసలు మగవాడినే కాను, స్త్రీని చెప్పేసింది. స్త్రీని, నా భర్తను వెతుక్కోవటం కోసం నాకు భగవంతుడు ఇచ్చిన దారిగా దీన్ని తీసుకున్నానంటే అందరూ ఆశ్చర్యపోయారు. కానీ ఎక్కడ అసంబద్ధమైన నిర్ణయాలు కానీ వ్యతిరేకత లేదు. అంటే ఈ అమ్మాయి చేసింది, ఈ సంవత్సరం పాటు చాలా నీతిపరుడైన రాజు పరిపాలనలో ఉన్నామనే భావించారు వాళ్ళు. నిన్న మీరందరూ చూసిన భోజనశాలలో చూసిన ఆలిషానే నా భర్త, నన్ను ఒక బానిస పిల్లని నాకు భగవంతుడి అవకాశం ఇచ్చాడంటే వాళ్ళంతా చాలా చప్పట్లు కొట్టారు. బానిస అయితే ఏమిటి, అమ్మాయి ఎంత అద్భుతమైన పని చేసింది, చాలా సంతోషించి ఇంకో రాజును వెతుకుంటామని ఆవిడకి మాటిచ్చి చక్కగా ఈ మొత్తం ప్రజలందరూ తలా ఒక గిఫ్ట్ ఇచ్చారట రాజుకి. ఇవి రాజరికం నుంచి ఈవిడికి వాళ్ళని వెళ్ళలేని రత్నాలు, వజ్రాలు, బంగారం, డబ్బు, బట్టలు, ఆహార పదార్థాలు రెడీ చేసి కొన్ని వంటల్ని కూడా కానుగ్గా ఇచ్చి భార్యాభర్తలు ఇద్దరిని ఖురాసాన్ నగరానికి పంపించేశారు. మర్నాడు వాళ్ళు ఇంకో రాజును వెతుకున్నారు. వీళ్ళిద్దరూ తమ ఊరికి వచ్చేసి, ఆ అమ్మాయికి అల్లిక పని వచ్చు కదా, కొంతమంది పని వాళ్ళని పెట్టుకుని ఈ డబ్బుతోటి చక్కగా వ్యాపారం పెట్టుకుని చాలా పెద్ద వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించుకున్నారు. హాయిగా కలుసున్నారు, ఎంతో కాలం పాటు సుఖంగా ఉన్నారు. బోళ్ళంత మంది పిల్లల్ని కూడా కన్నారు. కథ కంచికి మనం ఇంటికి. నమస్తే రమగారు. నమస్తే.